మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. భారతదేశంలో వైదిక సాహిత్యానికి ఎంత జీవకళ ఉందో జానపద సాహిత్యానికి కూడా అంతే జీవకళ ఉంది. తెలుగు జానపద కళల్లో తనదైన ముద్ర వేసి పరిశోధన చేస్తూనే అధ్యాపకుడుగా ఉంటూ ఒక విధంగా కళాకారుడుగా కూడా జీవిస్తూ సుమారు 4 దశాబ్దాల పాటు తెలుగు జానపద కళారంగంతో అనుబంధం కలిగినటువంటి వ్యక్తి ఆచార్య చిగిచెర్ల కృష్ణారెడ్డి గారు. ఈరోజు మన స్టూడియోలో చిగిచెర్ల కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన జానపద కళల గురించి ఆయనదైన కోణంలో విశ్లేషణ చేస్తారు. ఆయనతో మనం ఎన్నో విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ముందుగా మీది ఏ ప్రాంతం, ఏంటి మీ కుటుంబ నేపథ్యం? ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోని అనంతపురం జిల్లా ఒకప్పుడు, ఇప్పుడు సత్యసాయి జిల్లా అయింది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సుబ్బరావుపేట గ్రామం మాది. ఇప్పుడు ఒకప్పుడు మా ఇంటి పేరు చిగిచెర్ల. అది మా తాత ముత్తాతలు చిగిచెర్లలో ఉన్నారు. తర్వాత బడన్నపల్లికి వచ్చారు. బడన్నపల్లి నుంచి సుబ్బరావుపేటలో మా నాన్నగారు అక్కడ పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు. ఆ సుబ్బరావుపేట కుగ్రామం అది. అక్కడ మా సొంత ఊరు. మా అమ్మా నాన్నలు కీర్తిశేషులు చిగిచెర్ల ఓబులమ్మ, చిగిచెర్ల పెద్దిరెడ్డి. అక్కడ ముఖ్యంగా మాదందరూ కోలాటం కళాకారులు. ఇంట్లో మా నాన్న, మా చిన్నాన్న, మా అన్న, నేను అందరం. మీరు ఎంతమంది సార్? మేము 5 మంది అన్నదమ్ములు, 3 చెల్లెళ్ళు. అక్కడి నుంచి ధర్మవరము 5 మైళ్ళు. ఆ 5 మైళ్ళు నడిచి వెళ్ళేవాళ్ళం. శనివారం సాయంత్రం ధర్మవరం నుంచి వచ్చేవాళ్ళం. సోమవారం పొద్దున్నే వెళ్ళేవాళ్ళం. అప్పుడు మా నాన్నగారు ఇంటి నుంచి ఏమి ఇచ్చేవాళ్ళంటే వారానికి ఒకసారి వచ్చేవాళ్ళము. 2 రూపాయలు డబ్బులు, 2 సేర్లు బియ్యం, ఈ పల్లీల పొడి, ఓ కట్టెల మోపు తీసుకుని వెళ్ళి బండ్లు, ఎద్దుల బండ్లు వచ్చేటివి. బస్సు ఒకటే బస్సు. ధర్మవరం సంత సోమవారం పొద్దున్న వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం. మేము వండుకొని రూమ్లో ఉండేవాళ్ళం. ఇంటర్మీడియట్ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ధర్మవరంలో చదువుకున్నాం. తర్వాత డిగ్రీ అనంతరం మళ్ళీ ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి కృష్ణదేవ విశ్వవిద్యాలయం. ఇప్పుడు మా నాన్న చదువు సందేహం లేదు. మేము శనివారం సాయంత్రం వచ్చేస్తాం ఊరి నుంచి. వచ్చేస్తే సంజీవ్ ఒప్ప అని చిన్నూరు ధర్మద, అతను కోలాటం గురువు. కోలాటం నేర్చుకుంటున్నారు. కోలాటం నేర్చుకుంటూ ఉంటే ఉద్ది మడద్దున ఒక జతని రాయలసీమలో ఉద్ది అంటారు. అట్లా కోలాటంలో ఉద్దులు ఉంటారు, ఓ 8 ఉద్దులు. పొరపాటున నువ్వు లేవనుకో, నేను ఖాళీ కూర్చోవలసిందే. అప్పుడు నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. వాళ్ళంతా డబ్బులు ఇచ్చి కోలాటం నేర్చుకున్నారు. నేను అట్లా కోలాటం నేర్చుకున్నాను. అది అట్లా సరే. ఎంఏ చేరిన తర్వాత ఎంఏలో ఓ పేపరు జానపద సాహిత్యం మీద ఉంది. అక్కడ దగ్గర ఎస్కే యూనివర్సిటీ కందుకూరు అనే గ్రామం ఉంది. ఆకుతోటపల్లి, కందుకూరు. ఆ కందుకూరులో కోలాటం వేసేవాళ్ళు. కోలాటం వేస్తే నాకు ఇంటికి వెళ్ళేవా, వాళ్ళతో కోలాటం వేసేవాళ్ళు. ఇంకా అప్పుడు చేస్తే అది ఇంట్రెస్ట్ మెయిన్. అది నా బ్యాక్గ్రౌండ్. ఎంఏ వరకు వెళ్ళాం. మా నాన్న ఏదో చదివించాలని తప్పని తప్ప ఏమి చదువు సందేహం లేదు. మామూలుగా వేలిముద్ర మా అమ్మ. కానీ మా అమ్మ జానపద గేయాలు కోకొలలుగా పాడేది. నాట్ల పాటలు, కలుపు పాటలు, ఇసురా పాటలు, ఇవన్నీ. అది మా అమ్మ. సరే, ఈ జానపద సాహిత్యం మీకు బాల్యంలో అంతగా నచ్చడానికి ఏంటి సార్? చాలామంది బాల్యంలో నేర్చుకుంటారు కోలాట్లు, చెక్కల భజనలు అంటారు. మీకు అంతలా పరిశోధన వైపు మొగ్గు చూపి అంతలా ప్రేమించగలిగిన స్థాయికి వెళ్ళడానికి ఏంటి? అంతలా మిమ్మల్ని ఏది నడిపించింది అందులోకి? యాక్చువల్గా తల్లిదండ్రులు, గ్రామంలో ఉన్నటువంటి కళాకారులు, గ్రామస్తులు కూడా. ఊర్లో ఎట్లుందంటే మా ఊర్లో కంప్లీట్గా సుబ్బరపేట గ్రామంలో చిన్న పిల్ల మీద అది వేస్తే ఆటోమేటిక్గా ఆటలు, ఈ బలిగుడి అంటారు కదా, బలిగుడి, ఈ ప్రతి పండుగకు నృత్యాలు చేసేవాళ్ళు. ఈ కోలాటం ఆ విధంగా నేర్చుకునే. కోలాటం ఆ విధంగా నేర్చుకున్న తర్వాత ఈ రామాలయం లేని పల్లె అరుదు. రామాలయంలో రామదాస్ కీర్తనలు భజన పాడేవాళ్ళు. రాగయుక్త పాడుతుంటే వంత పాడేవాళ్ళు. ప్రతిరోజు భజన చేసేవాళ్ళు. అట్లా శనివారం రాత్రి వెళ్ళేవాళ్ళం కదా పండగలప్పుడు. అట్లా ఉంది. ప్లస్ మళ్ళీ ఆసాది కథ. మా ఇంటి దేవత పెద్దమ్మ. మా నాన్నగారి పేరు పెద్దిరెడ్డి. ఆసాది కథ, పెద్దమ్మ కథలు చెప్పేవాళ్ళు. 1, 3, 5 జానపద మీకు ముఖ్యంగా కళారూపాలు, మీకు కళారూపాలు వర్గీకరించి నీకు దీంట్లోకి వచ్చేస్తా. తెలుగువారి జానపద కళారూపాలు రకరకాల. వెస్టర్న్ నృత్యాలు అంటే ఒకరు మాత్రమే ప్రదర్శించే కళారూపాలు వెస్టర్న్ సింగిల్ పర్ఫార్మెన్స్ అంటారు. అవి ముఖ్యంగా నామాల సింగని నృత్యం, జ్యోతి నృత్యం, లంకిని నృత్యం. కళాకారుడు ఒక్కడే ఉంటాడు, వాద్యాలు ఉంటాయి. ఇది నామాల సింగని చరిత్ర అదే సంవత్సరం సపరేట్ డీటెయిల్గా చెప్పుకోవచ్చు. అది పులివెందుల నుంచి కదిరి కనువ మీద నామాల కూడా చారిత్రక నృత్యం జరిగిన కథ అది. అది మళ్ళీ మనం డీటెయిల్గా చెప్పుకోవచ్చు. అవి వెస్టర్న్ నృత్యాలు.
ఓకే. తర్వాత కథాగానాలు. కథ అన్న పేరు ఉంటుంది, ముగ్గురు మాత్రం కళాకారులు ఉంటారు. పిచ్చుకుంట్ల కథ, ఒగ్గు కథ, బుర్ర కథ, జంగం కథ, పటం కథ, జమిడిక కథ, కొమ్ము కథ, ఇలాంటి కథ అనే పేరు ఉంటుంది. ఓకే. ఇంత ఇవన్నీ ముగ్గురు మాత్రం కళాకారులు. వీళ్ళు గ్రామ దేవతల కథలు చెప్తారు. ఓకే. వీళ్ళు ఎట్లా 1, 3, 5, 7, 9 రోజులు చెప్తారు 9 రోజులు కంటిన్యూ కథ. ఇది ఈ కథలు కూడా ఎప్పుడు చెప్పేవాళ్ళంటే పెద్దమ్మ సంవత్సరాల రాయలసీమలో ఫేమస్. మా ఇంటి దేవత పెద్దమ్మ. ఈ గ్రామంలో కొన్ని అంటు రోగాలు వస్తాయి, అమ్మవారు సోకుతుంది. ఈ ఒకప్పుడు ఈ మసూచి తట్టు అమ్మవారు మసూచి అని అవి సోకినప్పుడు ఈ గ్రామస్తులంతా కలిసి గ్రామం నడిబొడ్డున ఈ ఆసాదులు జమిడిక వాద్యం వాయించుకుంటూ కథలు చెప్పి చేసుకుంటుంటారు. ఇప్పుడు కూడా వాటికి మెడిసిన్ లేదు, ఇంత డెవలప్ అయినా కూడా మందులు లేవు. అదేదో యాంటీబయాటిక్ ఇస్తారు తప్ప అది యాక్చువల్గా వేపాకు, ఈ కళ్ళు నైవేద్యం చేసి అది దాని గురించి తెలిసిన సంబంధం. తర్వాత బృంద నృత్యాలు. బృందం అంటే కనీసం అంటే 20 మంది కళాకారులు, గ్రూప్ కనీసం 20 మంది పైన 30. కోలాటం, చెక్క భజన, ఉరుములు, గొరవయ్యలు, తప్పటిగుళ్ళు, కవ్వాయి కట్టెలు ఇలాంటివి దాంట్లో మొత్తం చేసుకుని డప్పు నృత్యం, బీరపొడుళ్ళు ఇవన్నీ 2 తెలుగు రాష్ట్రాల్లోటివి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా పేర్లు తెలియని కళారూపాలు ఎన్నో ఉన్నాయి, కానీ సంఖ్య ఎవరు చెప్పలేరు. ఏ పరిశోధకుడు కూడా ఇన్ని ఉన్నాయి ఇన్ని పోయినాయి అని చెప్తుంటే అది రాంగ్. అది ఎన్ని ఉన్నాయి పేర్లు తెలియని కళారూపాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవి బృంద నృత్యాలలో మనకు తెలిసినవి. తరువాత స్త్రీలు మాత్రమే ప్రదర్శించే కళారూపాలు, ఆడవాళ్ళు మాత్రమే, ఆడవాళ్ళ సపరేట్. గుబ్బి నృత్యం సంక్రాంతి పండుగ రోజు, దసరా పండుగ రోజు బతుకమ్మ నృత్యం, స్త్రీల కోలాటం జక్కికి. ఇవి ముఖ్యంగా జడ కోలాటం ఉంది, అది స్త్రీ పురుషులిద్దరు కలిసి చేస్తారు. రకరకాల జడలు అల్లడం ఇప్పుడు ఇవన్నీ కూడా. ఇది ముఖ్యంగా వచ్చి ఒక్కొక్క ప్రాంతంలో వచ్చాం. బతుకమ్మ ఏమో తెలంగాణ, గొబ్బి సరకరాపాలు, స్త్రీల కోలాటం ముఖ్యంగా ఇవి. దీంట్లో మనం గమనిస్తే స్త్రీల కళారూపాలన్నీ కూడా చేతుల చప్పట్లతోనే ఉంటాయి. ఈలోపు మళ్ళీ మార్పు కాలం వచ్చే చేసుకుంటారు. దీని తర్వాత వీధి నాటకాలు, ది స్ట్రీట్ ప్లేస్ అంటారు. అవి ముఖ్యంగా బయలాట, బయలునాటకం, వీధి నాటకం, వీధి భాగవతం, యానాది భాగవతం, నక్కల భాగవతం, జయగంట భాగవతం, యక్షగానం, చెంచు నాటకం, నాటక ప్రక్రియలు. ఇవి ప్రాంతాన్ని బట్టి ఈ చిందు భాగవతం, తూర్పు భాగవతం ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా పోలంటే అవి సపరేట్ వచ్చేస్తాయి. పేర్లు మాత్రం పరిచయం చేస్తాం. తర్వాత జంతువులాటలు. ఈ జానపదులు జంతువులు మచ్చిక చేసుకుని శిక్షణ ఇచ్చి వాటి ప్రదర్శిస్తారు. సర్కస్ కాదు ఇది. జంతువులతో పొట్టకొడుకు, గంగిరెద్దులాట, పాము ముంగిసాట, కోతులాట, పొట్టేల విన్యాసం, పావురాలు ఇవన్నీ కూడా ఏలుగు బంటి నృత్యం తెచ్చి చేసి అది ఇవన్నీ కూడా అడుగడు అక్కడక్కడ ఉంటాయి. చిలుక జోస్యాలు, ఇది జంతువులతో. తర్వాత బొమ్మలాటలు, రకరకాల బొమ్మలు తయారు చేసుకొని ఆడేస్తారు. తోలు బొమ్మలాట, బుట్ట బొమ్మలాట, చెక్క బొమ్మలాట, తాటాక బొమ్మలాట. ఇట్లా ఇవి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జానపద నృత్యాల యొక్క పేర్లు వర్గీకరణ. ఇంకా ఆయా పరిశోధకులు ఆయా ప్రాంతాల్లో కంప్లీట్గా ఉండి చేసుకుంటూ వచ్చేస్తారు. ఇదే ఒకటి. అంతేకాకుండా జానపద వాద్యాలు కూడా సపరేట్. ఏంటి సార్ వాద్యాలు? జానపద వాద్యాలు కూడా వర్గీకరించుకోవచ్చు. అవి ముఖ్యంగా మట్టి వాద్యాలు, కుండ, ఘటం అంటారు, కుండ ఒక పెట్టి చేసుకుని. తర్వాత బుర్రకథ ఉంది కదా, ఆ బుర్రకథలో వంతల దగ్గర ఉంటుంది, దాన్ని కంప్లీట్గా గుమ్మెట అంటారు. కూజ అది యాక్చువల్గా మట్టితోనే ఉండేది. ఇది రకరకాల మళ్ళీ కంచు ఇత్తడి చేసుకుంటారు. ఇది రకరకాల మట్టి వాద్యాలు. ఇది యాక్చువల్గా అది వర్గీకరణ డీటెయిల్ చెప్పుకోవచ్చు. మట్టి వాద్యాలు. తర్వాత చర్మవాద్యాలు, చర్మవాద్యాలు ముఖ్యంగా డప్పు, డమరుకం, డోలు, తబలా శాస్త్రీయ వాద్యం. జానపద వాద్యాలు మాత్రమే కన్ఫ్యూజ్ కావాలి. అందుకోసం ఇవి పరిశోధకులు కానీ వీళ్ళ కాదు. తప్పెట, ఉరుము, డక్కి, ఢమరుకం, డోలు ఇవి ముఖ్యంగా. తర్వాత మనకి గాలివాద్యాలు, నోటితో గాలివాద్యాలు, సన్నాయి మేళం, గంగిరెద్దుల మేళం, ఫ్లూటు, పాములవాని బుర్ర, నవరంజి, శంఖం, ఇది ముఖవీణ, ఇవన్నీ గాలితో నోటితో ఉన్నటువంటి వాద్యాలు ఇవి. తర్వాత మనకి తీగ వాద్యాల్లో బుర్రకథలు పడతారు. ఏక్తార, ఏకనాదం, జమిడిక, కిన్నెర,
వీణ ఇవన్నీ శాస్త్రీయ శాస్త్రీయ వాయిద్యం. అవి మన సంబంధం. ఏకతార ఏకతార ఏకనాదం ఒకే తీగ ఉంటుంది. ఆహా. తత్వాలు పాడే వాళ్ళు వాడుతూ ఉంటారు. ఈ అన్నమయ్య వాడుతూ అదే ఏకతార, ఈ నవరావి తీగ వాద్యాలు, బుర్రకథలు వాడేటువంటి తంబూరా అవి సపరేట్ ఉంటాయి. ఇవి ముఖ్యంగా జానపద వాద్యాలు అంటే లిస్ట్. అవి నేను బొమ్మలు తయారు చేసి బొమ్మల తీగ సపరేట్గా ఉంటే వీటితో వచ్చేటువంటి జతులు కూడా మనం చెప్పుకో సపరేట్. ఏంటి దీనికి ప్రత్యేకత ఎంత అనేది. సరే ఇవి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కళారూపాలు జానపద వర్గీకరణ చెప్పడం జరిగింది. ఇది సరే, దీనికి సంబంధించిన డీటెయిల్గా వెళ్తే మళ్ళీ మనం చాలా పెద్ద మనం కొంచెం మేము మాట్లాడదాం. సరే, మీరు ఓకే జానపద కళలు ఇష్టము, నేర్చుకున్నారు, ప్రదర్శించారు, ఇవన్నీ ఓకే. కానీ విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చినప్పుడు శాస్త్రీయ కోణంలో పరిశోధన చేయాలన్న ఆలోచన మీరు ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ వాటి మీద చేశారు. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఇది నేను కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ విలేజ్ బ్యాక్గ్రౌండే, వేరే ఏం లేదు. సరే, బిఏ అయిపోయింది, ఎంఏ చేరాం. ఎంఏలో ఒక పేపర్ ఉంది జానపద సాహిత్యం. అది ఆచార్య ఎంకే దేవకి గారు టీచ్ చేశారు. సెకండ్ ఇయర్లో ఉన్నావు. సెకండ్ ఇయర్ సరే, నేను మామూలుగా క్లాస్ అంది పిఆర్ శ్రీనివాసరెడ్డి గారు, తుంపుడు కోడేశ్వరరావు గారు, కోరాడ మాధవ శాస్త్రి గారు, హెచ్ఎస్ బ్రహ్మానంద, శలాక రఘునాథ శర్మ గారు, వీళ్ళందరూ కూడా గురువుల సంబంధించి చేసుకుంటున్నారు. ఈ ఎంఏ అయిపోయింది. ఎంఏ 80లో అయిపోయింది. 81లో ఎంఫిల్ జాయిన్ అయిన తర్వాత టాపిక్ సెలక్షన్ వచ్చింది. నేనేంటి ఎంకే దేవిక గారి దగ్గర ఎంఫిల్ చేద్దానంటే లేదని చెప్పి గైడ్గా కీర్తిశేషులు బ్రహ్మానంద గారు. అంతవరకు ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ చెప్పినంత కోలాటం చేసుకున్నాను. సరే, కోలాట గేయాల మీద చేస్తాను సార్ అని డిస్కస్ చేస్తున్నాను గైడ్ దగ్గర. ఏంటి వాడు కోలాట గేయాలంటే మీ ధర్మానం తాలూకు జానపద గేయాలని పెట్టు అన్నాడు. సరే ఓకే అన్న, ధర్మానం తాలూకు జానపద గేయాలు అన్ని గేయాలు దాంట్లో పరిచయం. ఆటోమేటిక్గా మా మామ కపిల బావులు ఉండేటివి. మా మేనమామ కీర్తి చేసే జీసీ నారాయణ రెడ్డి గారు కపిల బాదాడి వెళ్ళి వెనక కూర్చునే వాళ్ళం, పాటలు పాడేవాళ్ళు, కపిల పాటలు. ఆ కపిల పాటలు ఎట్లుండేటువంటి పల్లెటూరులో ఒకప్పుడు యాక్చువల్గా, ఇప్పుడంటే వెంకటేశ్వర సుప్రభాతం వచ్చింది. ఒకప్పుడు సుప్రభాతాలు మేలుకొలుపు గేయాలంటారు. అంటే ఊరు ముందర బావి దగ్గర తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళి కపిల తోలేవాళ్ళు. ఆ పాట మేలుకొలుపులకు పాడిపించేది. అది కూడా ఎట్లాంటిది చూడ అప్పుడు వెళ్ళేవాళ్ళం. రాగం వినిపించామంటే అది యాక్చువల్గా తెలియదు. ఒక పాట ఏమైనా పాడగలుగుతారా సార్? బోయికి మేము వచ్చినాము, మేలుకోయ బాయి గంగా, బాయిడిచి మేము పోతే నిమ్మలంగా నిద్రపోయే హే చక్సన. ఆ రాగము ఎందుకు సార్ అట్లా రాగం మిగతా పాటల కంటే ఇట్లా అది ఉంటుంది? కపిల ప్రత్యేకం. ఓకే, బాణం ముంచుతూ ఉంటాడు. బాణం ముంచేటప్పుడు బాణం మునిగేంత వరకు ఈ రాగం 3 కాళ్ళు తోలుతా. ఇది కూడా కాళ్ళు 3 జతల గదులు. తెలంగాణలో ఒకే కాడి, రాయలసీమలో 3 కాళ్ళు. అది మళ్ళీ సపరేట్ చేసి సరిపోతుంది, తెలుసు. అది సార్ అక్కడ ఒక జత, ఇక్కడ 3 జతలు. ఇది లోతుగా ఉంటాయి, లోతుగా ఉంటుంది. ఏదో ఇలా వెళుతుంది, ఇలా వచ్చేస్తుంది ఒకే కాడి. తెలంగాణలో రాయలసీమలో కనెక్షన్ చేసి తిరుగుతూ ఉంటాయి, నీళ్ళు ఎక్కువ వస్తాయి. ఓకే ఓకే ఓకే. అది ఏదో అది ఏందనేది కరెక్ట్. త్రిబుల్ ఇంజన్ లెక్క. ప్లస్ మళ్ళీ గేయాలు కూడా 1 పదం 2, 3 పదాలు కలిగి ఉంటాయి. అదే ఆ రాగము పల్లెటూరు వినిపించిన వెంటనే అప్పుడు అమ్మలక్క లేస్తారు. లేచి పాసిక సోనుకోవడం, ప్యాన్ నిలజడం, అట్లా మేలుకూలు పాటలుగా ఉంటాయి. అన్ని రకాల గేయాలు, శృంగార పాటలు, పాటతో సంబంధించి ఎద్దుల మీద పాటలు చేసి అవి కపిల పాటలు. అట్లా మేలుకూలుపు పాటలతో ఉంటాయి. అన్ని రకాల మేలుకూలు పాటలు, నాట్ల పాటలు, కలుపు పాటలు, అన్ని రకాల జానపద గేయాలు ఎంఫిల్ తీసేస్తే అన్నీ వచ్చేసినాయి. అది యాక్చువల్గా ఫస్ట్ మైక్రో లెవెల్ మ్యాక్రో సర్వే రీసెర్చ్ కింద వచ్చేసింది. అది మన ఫస్ట్ ఎస్కే యూనివర్సిటీలో ఫస్ట్ తీసేసాయి. తాలూకా లెవెల్లో చేసిన పరిశోధన ధర్మాన తరకు జానపద గేయాలు అయిపోయింది. తర్వాత 81లో అది ఎంఫిల్ జాయిన్ అయినా ఉద్యోగం పులివెందులకు తెలుగు లెక్చరర్గా అపాయింట్ జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్. అక్కడ ఏమైందంటే అక్కడి నుంచి నా లైఫ్ మలుపు తిరిగింది. ఏంటి సార్ అట్లా? మా ఊరి దగ్గర సంగరామేశ్వర క్షేత్రం ఉంటుంది. రామకోటి రామకృష్ణానంద స్వామీజీ గారు, నేను ఆదివారం స్వామి దగ్గరికి వెళ్ళేవాడిని. ఊరికి మామూలుగా పరిచయం చేసుకుంటే రామారావు దగ్గర వెళ్ళి వచ్చేసుకుంటాం. ఆయన ఒక అనాథాశ్రమం పెట్టాడు. ఓకే సార్. ఈ వైఎస్ రాజశేఖర్గా ఇన్వైట్ చేయాలని నన్ను తీసుకెళ్ళాడు. ఆయన ఏదైనా పని లేకపోతే ఎక్కడికి వెళ్ళినా నన్ను పంపించడం చేయడం. వీళ్ళు చూస్తే అప్పుడు పులివెందులంతా తిరునాళ్ళగా ఉంది, వాళ్ళ అన్నదమ్ముల పెళ్ళిళ్ళు. రాజశేఖర్తో ఇంటర్వ్యూ చేసుకోవాలంటే కష్టమైపోయింది.
అప్పుడు గోపిలాడిలో సైదాపురం చిరకొండారెడ్డి అని పట్టుకుని ఎట్లా పెట్టేసాడు. అప్పుడు చూసి ఓ మలుపు తిరిగింది. చూసి ఎవరి పిల్ల ఎవరు అంటే వాళ్ళన్న ఇట్లున్నాడు, ఓ పిల్లోడు ఎంఏ చదువుతున్నాడు, బేద పిల్లోడు చూడలేదు. అట్లా పెళ్ళి ఆయన వచ్చాడు, అనాథాశ్రమం ప్రారంభం వచ్చి చూసి అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నారు, ఉద్యోగం ఇస్తే చాలు పెళ్లి చేసుకుంటారు. అట్లా ఇప్పుడు అట్లా చెప్పిన ఆటోమేటిక్గా పెళ్లి చేసేసింది వాడు, ఉద్యోగం వచ్చింది అప్పుడు అనుకున్నారండి. అప్పుడు రాజశేఖర్ సార్ గ్రామీణాభివృద్ధి శాఖ మార్చాడు. ఓకే, మొదటిసారి ఎమ్మెల్యే మినిస్టర్ వచ్చాడు అక్కడికి, మా ఊరి దగ్గరికి వచ్చారు. పక్క పిలిచి మా బంధువుల అమ్మాయింది చూడు, అమ్మాయి నచ్చితే నీకు ఉద్యోగం ఇస్తానన్నాడు. నేను ఒక భయపడి ఏం జరిగినట్టు మాట్లాడుకుంటాను, తెలియదు, అంత టైం లేదట. ఇది ఊపి అంతే వచ్చేస్తారు, పెత్తాంతరి దాట వచ్చేసి పెళ్లి కూడా వాళ్ళే చేశారు. ముందు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది నాకు. ఎంఫిల్ చేస్తున్నా అపాయింట్మెంట్ పార్ట్ టైం కింద మార్చుకుని వెళ్ళిపోయినా. వచ్చారు 81లో జాయిన్ అయినా, 84లో పెళ్లి అయిపోయింది. ఆయనే పెళ్లి చేశాడు. వివేకానంద రెడ్డి సార్ దగ్గర మా ఊరికి వచ్చి వాళ్ళ భార్య ఇద్దరు కలిసి రాజశేఖర్ సార్ చెప్పాడు, పెళ్లి వాళ్ళే చేశారు. ఆమె అక్క సౌభాగ్యం అక్క ఇంటి స్వీట్లని చేపించి ఆ మిషన్లో దగ్గరుండి వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయనే పెళ్లి చేశారు. వాళ్ళు యాక్చువల్గా అది నాకు భగవంతుడు ఇచ్చిన అత్తగారి ఇల్లు. అంటే మీరు పులివెందల అల్లుడు అనుకోవచ్చా? పులివెందుల వైఎస్ కుటుంబానికి అల్లుండి వాళ్ళే పెళ్లి చేశారు. నిజంగా వైఎస్ కుటుంబాల్లో వాళ్ళు దగ్గరుండి పెళ్లి చేయడం ఎక్కడ ఎవరో ఎంత అదృష్టం. ఏం సార్ అంత స్పెషల్? నేను అదే ఇప్పుడు కూడా ఒంటరి అయిపోతా. ఇప్పుడు తండ్రి కూతురు పెళ్లి చేయాలి, ఈయన అసలు ఒక సంబంధమే లేదు. అంటే ఈయన ఏం చేశాడంటే మొత్తం ఈయన జీవితం అంతా వాళ్ళకి అంకితం చేశాడు. భార్య పిల్లలు పట్టించి కంప్లీట్ వాళ్ళకి సేవ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకోసం వాళ్ళు ఆ రుణం తీర్చుకున్నాడు చేశారు. నేను 81లో అక్కడ జాయిన్ అయిపోయిన తెలుగు లెక్చర్గా. అక్కడనే ఉండాలి స్టూడెంట్స్కు చెక్కభజన. ఆ ఏరియాలో చెక్కభజన చాలా ఫేమస్ కడప జిల్లాలో. రామన్న లక్ష్మణ అని ఇద్దరు కవలలు చెక్కభజన గురువులు. ఓకే ఓకే. అప్పుడు చేసేటప్పుడు కరెక్ట్గా నాకు ఒక చెక్కభజన శిక్షణ శిబిరం ఒకటి ఇచ్చారు. అది ఎట్లా అవుతుంది, ఇది జానపద నాది పిహెచ్డి పాట కదా, జానపద నృత్యకళ. అప్పటికి యూనివర్సిటీ పుట్టింది దొనప్ప గారు స్పెషల్ పొట్టి శ్రీరామ్. అలా మామూలుగా తెలుగు జ్ఞానపీఠం పొట్టి తెలుగు విశ్వవిద్యాలయం. నా పిహెచ్డికి ఎక్స్పర్ట్ ఆయన. ఓకే. రామరాజు గారు, ఈయన జి నాగయ్య గారు, ముగ్గురు. ఇది తీసేసి ఈయనకి వెళ్ళింది. అప్పుడు చూసి ఎట్లా నాకు శిక్షణ శిబిరం ఇచ్చారు చెక్కభజన. పులివెందులో పనిచేసేటప్పుడు 6 వారాలు ఒక గురువుని ఎన్నుకొని పల్లెల్లో అని చెప్పి నేర్పించి చేశాను. నేను అప్పుడు ఏం చేశానంటే 6 వారాలు ఒక చోట ఎందుకు, ఒక్కో రోజు ఒక పల్లె, ప్రతి ఊర్లో టీం ఉంటుంది చెక్కభజన టీం. అట్లా వెళ్ళి చేస్తే అప్పుడు చెక్కభజన కృష్ణారెడ్డిగా నాకు పేరు వచ్చేసి కడపలో మిమ్మల్ని చెక్కభజన పులివెందులో అట్లా కంప్లీట్గా ఎక్కడ వాళ్ళు 3 నెలలు శిక్షణ ఇచ్చిన తర్వాత గజ్జి పూజ చేస్తారు. ఎక్కడ గజ్జి పూజలో నన్ను పుట్టబోయేవాళ్ళు తీసుకెళ్ళాలి. రాత్రిపూట ఏం పనుంది. అట్లా వీళ్ళు మామూలుగా యువాని ప్రోగ్రామ్ వచ్చే రేడియోలో అక్కడ పిల్లలతో పాటలు పాడి చేసుకుంటున్నారు. ఇంకోటి అక్కడ మన ఆకాశవాణిలో ఆరవేటి శ్రీనివాసులు జానపద సంగీత ప్రొడ్యూసర్, ఫోక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్. అతను పరిచయం అయిపోయి నా పేరు మీద ఆడిషన్ టెస్ట్ పాస్ చేయించి పాటలు పాడే టీం ఒకటి చాలామందికి అవకాశాలు కల్పించాడు ఆయన. నేను అట్లా ఇక్కడ తెలుగు యూనివర్సిటీ చెక్కభజన దొనప్ప గారు వైస్ ఛాన్సలర్ హోదాలో ప్రారంభోత్సవానికి ముగింపు సమావేశానికి వచ్చాడు. డిగ్రీ కాలేజ్ పులివెందులకు వచ్చాడు. అప్పుడు తూరి గజ్జె పూజ లాస్ట్ ప్రారంభోత్సవం వచ్చేట్లకే కింద అది గుట్ట మీద కాలేజీ. ఇక్కడి నుంచి జనాలు ఆడ ఊరికి చెప్తే పరిగెత్తొస్తారు చెక్కభజన టీంలు. ఇక్కడి నుంచి కాలిని అడగన 10 నిమిషాలు అటుకు వచ్చేసి గజ్జె ప్రారంభోత్సవం చేసి పెట్టి ఇంతమందికి యూనివర్సిటీ భరించింది. ఏమంటే లేదు, మేము 12 మందికి గురువు మాత్రమే ఏదో 600 ఇస్తాము, మరి రెడ్డి గారు ఏం చేశారు అట్లా ఇట్లా. అంటే మీరు ప్రత్యేకంగా తీసుకొచ్చారు వాళ్ళు. అంటే చెక్కభజన జరుగుతుందంటే వాళ్ళే వస్తారు ఇన్ఫర్మేషన్ ఇస్తే. అట్లాంటి పిలిచి లేదు సంబంధం లేదు. అవును కరెక్ట్, వాళ్ళ మన అవకాశం ఇచ్చాము సార్, వాళ్ళు వస్తామంటే మన అవకాశం కదా. అట్లా వీళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయండి, అనౌన్స్మెంట్ చేయమన్నాడు. అప్పుడు అట్లా చేసి ఆ చెక్కభజన శిక్షణా శిబిరం ద్వారా దొరప్ప గారికి నా ప్రాక్టికల్ కోలాటం వేసి చూపించా, చేసి పెట్టి అప్పటికి డిప్యుటేషన్ మీద తీసుకున్నాడు నన్ను.
ఓకే. ఎక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. యూనివర్సిటీకి చూసి సరే అది ఒక కథ మళ్ళీ యూనివర్సిటీలో అది అప్లికేషన్ పెట్టడం జరిగింది దాంతో పనులు అవన్నీ. రాజశేఖర రెడ్డి సార్ సీఎం అయినప్పుడు ఎలా ఉండేది సార్ మీకు ఆయనకి సాన్నిధ్యం? మీరు తరచుగా ఇంటికి వెళ్ళేటప్పుడు జస్ట్ ఆయన ఎప్పుడన్నా నెలకొకసారి చూడండి ఉండలేను నేను. ఆయన కూడా కంప్లీట్ చూసి ఆయన మామూలుగా పులివెందులు ఉన్నప్పుడు ఏమైందంటే మామూలు ఫ్రెండ్స్ అంతా కలిసిపోయి చూసి ఎమ్మెల్యే ఆఫీసులో ఆయన డోర్ తీసుకొని కూర్చోబెట్టి మాట్లాడిస్తాడు. అది నిజంగా అది ఎట్లా ఎంతోమంది రాజకీయ నాయకులు చూసాం కానీ నేను ఎక్కడో అనంతపురం జిల్లా అని నా తరఫున ఓట్లు వచ్చేటి వాళ్ళు అటువంటి ఫ్యామిలీనే కాదు అది. అటువంటి మొత్తం రోడ్ తీసి కూర్చొని కొద్దిమంది మిత్రులందరూ చేసి నన్ను ఆ రాజశేఖర్ దగ్గర పోతానంటే నన్ను ఖచ్చితంగా తీసుకెళ్తారు ఈ గ్యాంగ్ ఫ్రెండ్స్. వీళ్ళంతా కూర్చున్నారు, నాకు సీట్ లేదు. రాజశేఖర్ వెనక పక్క నిలబడుకొని ఉన్నాడు. కూర్చున్నా సర్దుకున్నాడు. ఇట్లా 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 చూసి అల్లుడు కాడు స్వతంత్రుడు ఆయనే అన్నారా సార్? డైలాగ్ నిజంగా రియల్గా అది ఇప్పుడు కూడా ఆయనే నిద్రలో కూడా నాకు వచ్చేస్తే ఒక జలధరించిపోతుంది ఆ మాటలు కానీ అది ఇది కానీ సంబంధించి. చూసి అట్లా ఎక్కడ నెలకు ఒక్కసారి ఊరికే వస్తే పోయేస్తాం ఏం దాని అంతే, ఇంక అంతమించి ఏం లేదు. కంప్లీట్గా అది రిసీవ్ చేసుకోవడం కానీ బట్టి అది ఇంకా వివేకానంద రెడ్డి సార్ అంటే ఇంకా ఆయన సొంత ఎక్కడికి వెళ్ళినా పెళ్ళి చేసుకుంటే మొత్తం సొంత కారులో ఇంటికి డ్రాప్ చేసి వస్తాడు. ఆయన డ్రైవింగ్. సరే అవన్నీ లైఫ్లో అవుతారు అనుకుంటే మెదలుకుంటే ఇప్పుడు జరిగే వాతావరణం సంబంధించి అంటే గుర్తు చేసుకుంటే అసలు ఇంకా ఎక్కడో వెళ్ళిపోతుంది. సీఎం అయిన తర్వాత కూడా సీఎం అయిన తర్వాత కంప్లీట్గా వెళ్ళాము, చూసుకుంటూ వచ్చాము. నేను మా మామయ్య మా బాబుకు మెడికల్ సీట్ ఇప్పించాను. ఇప్పుడు డాక్టర్ లోకేష్ రెడ్డి రామ్దేవ్ హాస్పిటల్ రేడియాలజీ ఎంబీబీఎస్ సీట్ ఈజ్ ఫ్రీ. మళ్ళీ రేడియాలజీకి ఏదో కొంత కట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా తెల్లవారు 4 గంటలకు వెళ్ళేవాళ్ళం. ఆడ అబ్బాయి వెళ్ళేవాడు. ఉదయం ఇట్లా ఎంబీబీ సీట్ వెళ్తే నీకెట్లా వస్తుంది ఎంబీబీ సీటు అంటే బీఎస్సీ ఊర్లో పులుగు చేర్పిస్తా అన్నాడు. సరే ఉదయం ఫోన్ చేశాడు. ఈ సీఎం కోటలో ఎంబీబీ సీట్స్ లేకుంటే ఈ రోజుకు ఎంబీబీ ఆ కాలంలో లక్షల వరకు ఉంటుంది సార్. ఆయన కాలధర్మం చెందిన తర్వాత ఆ వార్త ఆ పీరియడ్లో ఏంటి సార్ మీ ఎమోషన్? అది ఆ రోజు కరెక్ట్గా మీకు ఎలా తెలిసింది ఆ వార్త? టీవీలోనే. నేను ఎక్కడికి వెళ్ళాడా యూనివర్సిటీలో పబ్లిక్ గార్డెన్లో ఉన్నా. ఆమె ఒక పిఏ లక్ష్మి అని ఆమె చదివి పిఏ సార్ మీ సారు కనపడలేదంట, హెలికాప్టర్లో పోయినాడు. ఏందన్నా నువ్వు అన్న నమ్మలా నేను హెలికాప్టర్ కనపడలేదు. అప్పుడు ఈయన రోషయ్య గారు మాట్లాడతలేదు, వస్తున్నాడు ఆయన గోసెగజెక్కి ఏడ నడుచుకుంటూ కొండలు ఎక్కడ వస్తున్నాడు. ఇంకా నాకు మళ్ళీ పక్కకు వచ్చిన తర్వాత లేదు ఇంకే అన్నాడు యాక్సిడెంట్ అయిపోయింది బయట. ఇంక నాకు కానీ ఎరిగి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి చూసి పెట్టేదానికి ఇంక అక్కడ ఆడ బీపీ ఎక్కువైపోయి పడిపోయాను. చుట్టుపక్కల వచ్చేసారు వాళ్ళు. సరే అంతా డాక్టర్ వచ్చారు, చూసి చెక్ చేసి వెళ్ళిపోయారు. అది ఆ రోజు జరిగిన సంఘటనలో కంప్లీట్గా. సరే అది అవన్నీ అనుకుంటూ తలుచుకుంటూ పెట్టుకుంటే అది ఏంలే దేవుడికి కన్ను కుట్టింది. ఈ రాజశేఖర్ అనే వ్యక్తి ఇక్కడ ఉంటే నాకంటే మంచి పేరు తెచ్చుకుంటాడు. మామూలు నేను ఊహించిన మంచి పేరు తెచ్చుకుంటే నాకు పేరు పోతుందని చెప్పేసి డైరెక్టర్ తీసుకెళ్ళాడేమో అనిపించింది. అట్లా మంచి పనులు చేసేవాడిని ఎవరిని కూడా లోకంలో ఉండేరు. అది సరే కొద్దిమంది మనుషుల ద్వారా కొద్దిమంది బ్యాక్గ్రౌండ్లో పెట్టి చేసుకుంటూ వచ్చేస్తారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు రామారావు గారు కూడా అంతే పాపం ప్రొడ్యూసర్ చేసి స్టేట్లో అట్లా వాళ్ళు చిరస్థాయిగా ఉండిపోతారు. రాజకీయ నాయకులు అలాంటి వ్యక్తులు ఎంతో వంతుకుపోతుంటారు. ఇలాంటి వ్యక్తులు ఎక్కడ చూడరు, రారు, పుట్టరు. దేవుడు కూడా పుట్టించాడు. ఎట్లంటే దేవుని కూడా కన్ను పుట్టి చేస్తే వెళ్ళిపోయారంటే చేసుకుంటాడు. అది ఇంకోటి ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు కళాకారులు. ఒత్తిడి వచ్చేసి పెట్టి అంటే ఇంటర్వ్యూ ఇచ్చి శాలువాలు తీసుకున్నారు 42 శాలువాలు. పోయింటే ఆడ లేదు వీలు పడితే అది మొత్తం అందరూ చూసి వెళ్ళేవాళ్ళు కదా. చేస్తుంటే ఇట్లా కళాకారులు వచ్చారంట ఆడుండ ఊరికే చేయి చూపిన ఇట్లా అన్నాడు అంతే. 40 మంది వెళ్ళాం. వీళ్ళు కూడా ఏదో చూసి రమ్మన్నాడు సార్. అందరికీ సెలవులు కప్పాడు. ఎప్పుడు సార్ ఇది? కరెక్ట్గా వినాయకుని ప్రార్థన గీతాలు బుక్ రిలీజ్ చేశాడు. ఆడ పెట్టి సీఎంగా ఉన్నప్పుడే రఘురెడ్డి గారు కూడా క్లాస్మేట్. రఘురెడ్డి గారు వాళ్ళంతా పెట్టి చేసి మీ అల్లుడని అందరికి పిలుస్తూ అంటారు. ఆ లాన్లోనే కప్పేశాడు చాలా వాళ్ళందరికీ. రఘువీరారెడ్డి మీ క్లాస్మేటా సార్? అతను నేను ఎంఏ తెలుగు ఎస్కే యూనివర్సిటీలో. అట్లా ఈయన అనంత వెంకటరామరెడ్డి సీనియర్. ఇంకా రామకృష్ణ కూడా ఎంఏ లాయల్ అంతా సిపిఐ రామకృష్ణ వీళ్ళందరూ మా బ్యాచ్ అంతా కాంటెంపరీ. సీనియర్ అనంత వెంకటరామరెడ్డి, నెక్స్ట్ రఘువీరారెడ్డి, నెక్స్ట్ రామకృష్ణ.
వీళ్ళు ముగ్గురు అంతా కంప్లీట్గా అంతా ఆ బ్యాచ్లు ఇప్పుడు కూడా అది స్నేక్ పట్ల కొనసాగుతుంది, కలుస్తూ ఉంటాం వస్తూ ఉంటాం వీళ్ళంతా వెళ్ళి. ఇది రాజశేఖర రెడ్డి సార్ అసలు ఒంటరి అయిపోయినాడు, మామూలుగా గుర్తు పెట్టుకోడు. అయితే మా మామ వెళ్ళి అల్లునికి వీసీ కావాలంట అన్నాడు. నేను చెప్పిన ఎవరో ఏది కృష్ణారెడ్డి ఇంకా బచ్చే చిన్న ఏజ్ అని చెప్పారంట. ఏంది ఇది అని చెప్పి ఎందుకు 4 గంటలు కలుద్దామని పోయినాం. ఆవుల మంజులత గారు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేస్తున్నారు అనేది ఇంకా రాలే, చేస్తారట ఆమె డిక్లేర్ చేశారు. యాక్చువల్లీ ఆమె ఎక్కడ ప్రొఫెసర్ కాదు కదా, ఎక్కడ ప్రొఫెసర్ కాదు, ఇది వచ్చి నువ్వు చెప్పాలి ఏం చేస్తున్నావు నువ్వు అట్లా ఇట్లా ఎవరెవరు ప్రొఫెసర్. సరే ఆయన ఇట్లా ఎదురుకొని చూసి మాట్లాడలేను. నా బయోడేటా ఉంది అట్లా పెట్టి కూర్చొని చూసి, సార్ మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ఆమె ఎక్కడ ప్రొఫెసర్ కాదు అంటున్నారు, ఇట్లా కింద నేతలక వేసుకొని ఇట్లా మంచి పేరు వస్తుంది, బయట పీక్కొని నువ్వు కావు కదా పానే, వీపును కొట్టి బయట పీక్కొని నువ్వు ఇప్పుడు కావు కదా పానే, ఏమనాలా. నిజంగా ఇవన్నీ కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. అంటే అట్లాంటి వాళ్ళతో గడపడం కూడా చాలా గొప్ప. అసలు నిజంగా అతని దగ్గరకు వచ్చి మాట్లాడే భుజమే చేసేసి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసేది మనకు. నాకే అట్లా వస్తుంది, మిగతా నాయకులు కూడా పని ఈ అపోజిషన్ వ్యక్తిని కూడా ఆకట్టుకునే శక్తి భగవంతుడు అతనికి ఇచ్చాడు, అంటే ఆ ఫ్యామిలీకి ఇచ్చారు. అది అంత ఉదారంగా ప్రేమించగలడు, ఆ ఫ్యామిలీకి ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చిన్న ఏజే కదా, ఆ సేజ్ ఇచ్చారంటే ఏమనుకోవాలి. మామూలుగా భగవంతుడు అందరికీ ఇయ్యలేడు. ఎంతోమంది ఉన్నారు కదా, ఎంతోమంది సీఎం కొడుకులు ఎవరు సీఎం అయ్యారా, అట్లా. ఓకే, అది పొలిటికల్గా సంబంధించి ఇప్పుడు ఎంతోమంది కళాకారులకు అసలు విషయం చెప్పడం ఎక్కడో పోతున్నాం. కళాకారులకు మొత్తం పెన్షన్ జస్ట్ లెటర్ హెడ్ మీద కళాకారం రాసి ఇచ్చేసి అందరికి ఇచ్చేసాడు. ఇప్పుడు మా ఊర్లోనే కనీసం 26-27 మంది పెన్షన్ వస్తుంది, 4,000 రూపాయలు పర్ మంత్. కళాకారులు జానపద కళాకారు కోలాటం ఊరు ఎవరు పెడితే డబ్బు కూడా ఇచ్చేసారు. ఇప్పుడు తలుచుకొని ఉంటారు. అది మొత్తం వేరే స్టేట్లు తెలంగాణ అన్ని అంతలక్క కూడా కళాకారుడు అంటే ఎట్లా, ఎవరు కళాకారుడు, ఓకే మనోడు చిగిచర్లో లెటర్ ఇచ్చాడు ఉందా పో, అట్లా మీరంటే అంత గుడ్డి నమ్మకం. అంటే కళాకారుడు ఎట్లంటే తెలుసు. వాళ్ళ ఊరు మా అత్తగారు ఊరిలో చెక్కభజన టీం ఉంది. లేడీస్ అందరూ కృష్ణలీలడు, అది డీటెయిల్ వచ్చినప్పుడు చెక్క భజన జానపదుల భజన అనేక రకాలు, రామ భజన, హరి భజన, తాళ భజన, తత్వాల చెక్క భజన 3 రకాలుగా ప్రదర్శిస్తారు. రామాయణం, కృష్ణలీలలు, జడకోపులు. కృష్ణలీలలో ఒక సపరేట్ ఘట్టం ఆడ నేర్చు చూసి ఎందుకని చెప్పి దూరదర్శనం హైదరాబాద్కి వచ్చిన తర్వాత టీం పిలిపించారు. ఇంట్లో ఎక్కడ చూస్తుంటూ సైదాపురం చెక్క భజన వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా నేను ఇంట్రడక్షన్ చెప్తున్నా చెక్క భజన అంటే, ఎవరు మనోడు ఉన్నాడు కదా వాడే తెచ్చిపెట్టాడు అని చెప్పేసి అందరూ చెప్తుంటాడు. ఎవరు కాదు ఇప్పుడు మనోడే కాలేజీలో పనిచేసాడు అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకుని చేయడం అందరికీ చెప్పడం అనేది. సార్ అగైన్ మళ్ళీ మీ పిహెచ్డి ఎంఫిల్ రీసెర్చ్ దగ్గర ధర్మవరం తాలూకా జానపద గేయాలు కదా, ఆ ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఫీల్డ్ వర్క్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? మొత్తం కంప్లీట్గా అన్ని రకాల గేయాలు సేకరించడానికి గ్రామాలు తిరిగా. పక్కన ఉండేటువంటి గుట్లూరు, బడనపల్లి, ఈ పులిపాటలు, రకరకాల నాట్ల పాటలు, కలుపాటలు. మా అమ్మ దగ్గర ఎక్కువ సేకరణ ఇసుర పాటలు, నాట్ల పాటలు, కలుపాటలు బాగా పాడింది మా ఊర్లో. ఇంకోటి మాదిగా ఈరమ్మ నామద కూడా ఈ యాక్చువల్గా తల్లి మనకి జన్మనిస్తుంది, మరో జన్మ ఎత్తి జన్మనిచ్చింది. అది యాక్చువల్గా గారిగా పురిటి పాటలు అంటారు. పురిటి అప్పుడు కూడా పాటలు ఉంటాయా సార్? అదే కదా యాక్చువల్గా మీకు అదే అందుకోసమే గర్భిణీ స్త్రీ నొప్పులు పడుతుంటే పాటలు పాడేవాళ్ళు. ఎందుకు సార్ ఆ పీరియడ్లో పాటలు? అంటే ఆ నొప్పులు తగ్గడానికి పాట రాగం ఆ విధంగా ఉండేది. ఓకే, ఇది ఒక రకంగా మోడర్న్ మ్యూజిక్ థెరపీ అంటున్నారు. అదే ఉంది, అంతకుముందు ముందే ఉంది. ఇప్పుడు గ్రామంలో గర్భిణీ నొప్పులు పడుతుంటే అమ్మలక్కలు ఆటోమేటిక్ వచ్చేవాళ్ళు, ఎవరిని పిలవనక్కర్లే. కానీ నొప్పులు పడుతుంటే చూడు వాళ్ళ యొక్క కవి కట్టడం అనేది నొప్పులు పడుతుంది. ఏమైనా పాటలు అవి పాడుతుంటే ఆమె మాదిగా ఈరమ్మ ఇప్పుడు కూడా గర్భిణీ స్త్రీ లేదు సేకరించాను. ఏముందంటే ఇట్లా ఉందంటే చెప్పి పాడతాను. తలతాల నొప్పులు కలకాల పిండము ఎక్కొచ్చే సూర్యునికి ఏకాదండము స్వామి కాశీ గుడ్డల దాననయా కాపాడు పసిబాలను నెత్తిన కిరీటము కలవాడే బాలునికి ఎక్కొచ్చే సూర్యునికి ఏకాదండము స్వామి కాశీ గుడ్డల దాననయ్య కాపాడు పసిబాలను.
బొడ్డు నా చింతామణి కలవాడే బాలునికి ఎక్కువచ్చే సూర్యునికి ఏకాదండము సామి కాశీగుడ్డలదాననయ కాపాడు పసిబాలను. ఇట్లా భుజాన భూచక్రాలు, అరికాల దామరడు. ప్రతి స్త్రీ మగపిల్లనే కనాలని ఆరాటం ఒకటి కనిపిస్తుంది. సరే, ఇదంతా వదిలిపెట్టు. ఈ జానపద గేయాలు, జానపద విజ్ఞానం, జానపద సాహిత్యము మనిషి యొక్క నడవడికను నేర్పించడం, శిక్షణ ఇచ్చే కార్యక్రమంలాగా ఉంటుంది. ఇప్పుడు గడ్మిస్తే నొప్పులు పడుతుంది, ఏమనాలామే? మన కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది, మన నాలుక ఏమని అందుకుంటుంది? ఓ రాయి తగులుతుంది బుటకనేలికి, నాలుక ఏమని పదాలు అందుకుంటుంది ఆటోమేటిక్గా. ఆమె ఏమంటుంది? ఆ నొప్పులు భరించలేక అబ్బబ్బా మనుంటుంది అమ్మమ్మ మనుంటుంది, అబ్బబ్బా మనుంటుంది అమ్మమ్మ మనుంటుంది, నారాయణ లేదురా రామ నారాయణ లేదురా, ఇరుగు పొరుగు వారు ఇమ్ముగా కదిలొచ్చి నారాయణ మనిరో రామ నారాయణ మనిరో, నారాయణనే శవదము నాతి శవనాబడిన అరగడియా సేపుకే బాలుడే బయలెల్లెను. అప్పుడు కరెక్ట్గా ఆమె ఆ టైంలో నారాయణ అనడానికి వీలుంటుందా? ఆ పెయిన్, ఆ బాధ, ఇది యాక్చువల్గా జానపద హాస్యగలిగేది. అమ్మా ఈ బాధ నేనోరువలేనమ్మా, అట్లయితే మొగుని మొగమే చూడనమ్మా అనిందంట ఒక వెనక ఆమె బాధ. అప్పుడు యాక్చువల్గా ఈ సన్నివేశాలు హాస్పిటల్ నర్సులు ఆమె బాధ నొక్కుతుంటే ఇష్టం వచ్చిన జోకులు చేస్తారట. అది జానపదంలో అనుభవిక వైద్యం. సరసము శృంగారం అనేది మామూలు. ఇందాక మీరు నిండు గర్భిణి పాటలు ఎక్కువచ్చే సూర్యుడు అని ఒక పదప్రయోగం ఉంది చూడు సార్. ఒక పిల్లవాడు ఇప్పుడు బతుకు అంటే ఉదయించబోతున్నాడు సింబాలిక్ గా చెప్పడం కూడా అది కాళిదాసు తీసిపోతుంది. అందుకోసమే మీకు నిర్వచనం అంటే ఇది ఎక్కువ అక్షర జ్ఞానము లేని గ్రామీణుడు ఏనాడు ఎప్పుడో ఎక్కడో అలవోకగా సృష్టించుకోగా ఒక తరం నుంచి ఇంకో తరం వారిని సంక్రమిస్తూ వచ్చే కథలు, గాథలు, గేయాలు మొదలగు వాంగ్మయ రాసే ఈ జానపద విజ్ఞానం. దీంట్లో ఏందనేది లేదు, ఏం లేదు. అక్షరం వాళ్ళ పొట్టకూడి కూడా కథలు చెప్తా, ఒగ్గు కథ ఇష్టం వచ్చి చెప్తా. ఎట్లా వస్తుంది వాడికి? 7 రోజులు కథలు. ఇంకోటి కథలు ఎట్లా గుర్తుపెట్టుకుని చెప్పడం. ఇప్పుడు నేను వాళ్ళ నిజంగా చెప్పాలంటే నేను ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేసినా కూడా ఆ కళాకారుల ఖాళీ గోటు కూడా సరిపోవడం. అంతేందుకు సార్, ఈ ప్రవచనాలు చెప్తుంటారు కదా వాళ్ళు వీళ్ళు ఏదో ఒక కెమెరా పెట్టి 2-3 గంటల సేపే చెప్తారు వాళ్ళు కంటిన్యూ. ఇప్పుడు రేపు చెప్పాను కదా, మా అమ్మ నాన్న వాళ్ళకి జ్ఞాపకార్థం వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకం తెల్లవారులాడతారు, తత్వాలు పాడుకుంటే సంబంధించి ఎట్లా వస్తాయి, ఎట్లా పాడతారు, ఎట్లా నేర్చుకున్నారు, వాళ్ళకి కంఠస్థమా, ఆట అలవోకగా. ఇప్పుడు మీరు అడుగుతుంటే పాటలు వస్తాను. ఎట్లా ఆ కళాకారులు పెట్టిన భిక్ష నాకు ఇది. అదే నేను ఈ స్థాయికి వచ్చానంటే వాళ్ళు నా గురువులు నిజంగా చేతులెత్తి పాదాబంధన చేయాలి కళాకారులకు. అందులోనే మీరు ఒక రకంగా చదువుకొని ఇదంతా సిస్టమేటిక్గా వచ్చారు, కానీ వాళ్ళు ఏదో పనులు చేసుకుని పనిలోని శ్రమను మర్చిపోవడానికి పాట ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చాకల వాళ్ళు ఏంటి బండ కేసి ఇట్లా కొట్టాలి, చాకరేవు బండకి. అది ఏంటి యాక్చువల్ ఎంత ఆరోగ్యం చూడు చేసి కరెక్ట్గా పేగుల్లో నుండి గాలి అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకోటి ఒడ్లు దంచేడు పాటలు, అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓలమ్మ, కోడలు లేనంత గుణవంతురాలు ఓలమ్మ, రోకటి పాటలు దంపుడు. అయ్యా కరెక్ట్గా పేగుల్లో ఉంటే గాలి బయటకు వస్తుంది. ఈ తీసి ఇట్లా వేయడం, ఆడవాళ్ళు దంచేటప్పుడు ఎంత ఎక్సైజ్ చూడు. ఇప్పుడు గీకింగ్లు పల్లెటూళ్ళు గొప్పలు లేవు, ఇప్పుడు ఎదగాలని చెప్పేసి అనుకుంటుంటాం. ఆశ గేయాలు, రకరకాల గేయాలు. మనకు తెలుగు సాహిత్యంలో 4 రసాలు ఉన్నాయి: శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, భీభత్స, అద్భుత, శాంత. ఇన్ని రసభావాలతో జానపద గేయాలు పాడి వినిపిస్తారు వాళ్ళు. వస్తే పాట హాస్య గేయాలు. అది జీవితంలో జానపదుల జీవితంలో సందర్భం వచ్చిన, కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, ఏడుపు వచ్చిన, అన్ని కర్మకాండాలకు వాళ్ళ దగ్గర పాటలు. సరే, ఇంకోటి ఈ జానపద సాహిత్యం సేకరణ చేసినంతగా చేసుకున్నాము సార్, వీలైనంత గొప్పగానే సేకరించారా తెలుగు వాళ్ళు? జరగలే. అది ఎంత టోటల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో జానపద విజ్ఞానం మీద అంతగా పరిశోధనలు జరుగుతున్నాయి. రామరాజు గారితో అంతకుముందు అంతా సేకరించారు. యాక్చువల్లీ మన భిక్షభిడు నేదురుడు గంగాధరం గారు
అని సాకలి కులస్తాడు, రాజమండ్రి వాస్తవుడు. ఆశనంత తెగనమ్మి చుట్టాలు దాగేవారు, చుట్టాలు సారా దాగారు, సారా ఇచ్చి సేకరించారు రాజమండ్రి. ఇప్పుడు ఆయన పేరు లైబ్రరీ కూడా పెట్టాడు. ఆయన పుస్తకాల పేర్లు చూస్తే వండరైపోతుంది. మిన్నేరు, మున్నీరు, సెలయేరు, అది లైబ్రరీ చేసుకుంటా. ఆయన తర్వాత చాలామంది వచ్చే పంచకళ శాస్త్రి వీళ్ళ పేర్లు లిస్ట్ ఉందండి. వీళ్ళందరూ సేకరణ కోసం చేశారు. కానీ పిహెచ్డి రామరాజు గారు మొదలైంది స్థాయిలో, మళ్ళీ వింజమూరి సీత, అనసూయలు వాళ్ళు. సరే మళ్ళా చాలామంది వచ్చేసారు. నాయని కృష్ణకుమారి గారు, వసంత. ఇది ఆయన తెలుగు జానపద మొట్టమొదటి పిహెచ్డి, జానపద నృత్యకారులు అది ఫస్ట్ పిహెచ్డి. చాలామంది కథల మీద కథాగేయాలు చాలామంది చేశారు. కానీ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా మన బుద్ధుడు ఎల్లారెడ్డి తెలంగాణ అక్షర రచనాపరకి ఆయన కూడా మంచి పాటలు పాడతాడు. అట్లా కసిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా పొడుపు కథలు చేస్తే కూడా పాటలు కొంత పెట్టి ఇంత అక్కడ మన పాటలు పాడేటువంటి గుణం ఉండేది వీళ్ళే. మిగతా వాళ్ళకి ఎవరు పాట ఈ జానపదం అంటే పాటే, వేరేం కాదు. థియరిటికల్గా ఏదో చెప్తే ఇవి ఇంకా సిద్ధాంతాల జల్లి ఇంగ్లీష్ పుస్తకాలు చదివి దీని జానపద దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అటువంటి తెలుగు జానపద సాహిత్యానికి వీళ్ళు ఎంతోమంది ఇంగ్లీష్ పుస్తకాలు చదువుకొని ఆ సిద్ధాంతాలు మనకేం పని, మన దగ్గర నుండి గొప్పతనం గురించి చెప్పగలగాలి. ఇప్పుడు కంప్లీట్ ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి స్థలాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, కథాగేయాలు ఉన్నాయి. ఈ పంచతంత్ర కథలు మన దగ్గర తెలుగు వాళ్ళు అవి ప్రపంచ స్థాయి తీసుకెళ్లారు. అది ముఖ్యంగా. అట్లా వాటి గురించి చెప్పరు వాళ్ళు ఆ సిద్ధాంతాలు వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి ఇంగ్లీషు పుస్తకాల్లో చదివి ఆ పరిజ్ఞానికి మనకెందుకు కావాలి, మంది ఎందుకు చెప్పగలగాలి, మన గొప్పతనం ఏంటి. ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి మర్రి చెట్టు ఎక్కడుందంటే ఎక్కడ చెప్తారు? తిమ్మమ్మ మర్రిమాను. బుర్రకథ ఉంది, జరిగిన కథ, దాని గురించి చెప్పరు. ఆమె తిమ్మమ్మ పుట్టపర్తి దగ్గర బుక్కపట్నం ఆడపడుచు. ఏంటి సార్ ఆ స్టోరీ? అది యాక్చువల్గా ఆమె అక్కడ వీరయ్య అనే అతనికి ఆమె పెళ్లి చేయాలని చూస్తే మేము చేయాలి ఎంత ఉంటుంది లేదు సార్. జస్ట్ వాళ్ళు అక్కడ ఇస్తారు, వాళ్ళ ఇంటి ఆడపడుతున్న తిమ్మడానికి ఇచ్చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీరయ్య సంబంధించి వీరయ్య కుష్ఠరోగం వస్తుంది. కుష్ఠరోగం వస్తే ఆ కాలంలో వెలివేస్తారు. ఊరి చివరి చేస్తే ఆటోమేటిక్గా ఊరి చివరి ఎక్కడ ఏటిగడ్డనే పెట్టుకో, నేను ఎట్లా చనిపోతే వెళ్ళిపో నువ్వు అంటే ఇలా వినదు. తను సపరలు చేసుకుంటూ ఉంటుంది, నీళ్లు కూడా రానివారు, చెలిమి చేసుకుంటూ ఉంటుంది. లాస్ట్గా చనిపోతాడు. చనిపోయిన తర్వాత అక్కడ కుక్కంటి పాలేగాళ్ళు అతను చంపే సతీ సగమనం చేయాలి. ఆ కాలంలో ఉండేది సతీ చేయాలంటే అప్పుడు వెళ్ళి చనిపోయిన నా మొగుడు వాళ్ళంటే ఏంది అంత పతివ్రతవనం అంటే ఎండిపోయిన కాకర చెట్టుకు నీళ్లు పోసి బతికిస్తుంది అక్కడ. ఆ ముహూర్తం పెడుతుంది. అంటే వాళ్ళ అన్న పాపం చాలా ప్రేమతో చూసుకుంటాడు ఆమెను. వాళ్ళ అన్నకు ఈమె చనిపోయి అగ్నిగుండం పేర్చుకుని ముహూర్తము వాళ్ళ అన్నకు ఒక టైం చెప్తుంది, ఇక్కడ ఒక టైం చెప్తుంది. ఈ కుక్కంటి పాలేగాడు అంటారా మంచి వాడు వస్తూ ఎండకుంటే చింత చెట్టు కింద ఇంకా టైం ఉంది పండుకుంటాడు. ఇక్కడ ఆమె అగ్నిగుండం అంతా పేర్చుకుంది, శవం అక్కడ ఉంది, ఇంకా అగ్ని దూకాలి. ఇట్లా చూస్తుంది రాలే. అప్పుడు ఎక్కడ చూస్తే చింత చెట్టు కింద పండుకుంటాడు. సీరియస్గా చూస్తుంది. ఆ పచ్చని చింత చెట్టు ఎండిపోతుంది, ఆకులు. వాడి సూర్యుడు రసం ముఖం మీద పడుతుంది. అప్పుడు పైకి లేచి పరిగెత్తి వస్తాడు పాలెగాడు. వచ్చి కరెక్ట్ అని చేసి ఏంది ఇంత రేటుకు చెప్పి ఏదో సాకలేవాన్ని తుండు పెట్టి అవమానపడి వేసాడు. ఆమె దూకి భర్త సవన చనిపోతుంది. చనిపోయిన గంట సేపు వాళ్ళ అన్న వస్తాడు. వచ్చి నా చెల్లెలు నా అన్న కూడా చనిపోయింది చెప్పి నేను కూడా చనిపోతాను నాకు వద్దని చెప్పేసి అప్పుడు ఆమె అన్న నువ్వు ఏమీ బాధపడద్దు, ఇక్కడ నేను 4 మర్రి కొమ్మల నాటు ప్రతి శివరాత్రికి నువ్వు వచ్చి నాకు పట్టు శారీ తీసుకొనిరా అని చెప్పి ఇప్పటి కూడా పుట్టింటి సాగులు చేస్తున్నాను. అలాంటి ఒక పక్కన ఉంటే మర్రి కొమ్మ అనల కొనలే సాగుతూ 7 ఎకరాలు 8 ఎకరాలు పెట్టి ఉంది. అది యాక్చువల్గా ఓకే. అంటే ఒక సమాధిలో అనుకోవచ్చు సార్ సతీ సహనం అయితే అక్కడ చనిపోయింది ఆమె. చనిపోయిన చోటే ఆ మర్రి చెట్టు అనల కూడా చేసింది. అది యాక్చువల్గా అలాంటి బుర్రకథ చెప్తారు. ఇప్పుడు కూడా బుర్రకథ చాలా ఫేమస్. అది సార్ మొదట్లో జానపద సాహిత్యానికంటే జానపద సాహిత్యం చాలా చిన్న చూపుగా చూసేటోళ్ళు కదా సార్. ఏముంది ఊరికే తై తక్కలు ఆడేటోళ్ళు, ఏముంది ఇప్పుడు కూడా చూస్తుంది. దాన్ని మీరు ఎట్లా? నేను ఎంఏ తెలుగు చదివేటప్పుడు తెలుగా హేళన చేస్తున్న రోజులు అదే తెలుగు అదే జానపద సాహిత్యం ఈరోజు ఈ స్థాయికి తీసుకెళ్ళొచ్చు. ప్రపంచ ప్రసిద్ధిగాంచినట్టు ఎంతో సంబంధించి పుస్తకాలంతా గుర్తింపు వచ్చింది. అది చాలా కదా మొత్తం కంప్లీట్ ఆ భిక్ష సాహిత్యానికి అంత పట్టు ఉంది. అది తక్కువగా చూసే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు సార్? జానపద సాహిత్యం అంటే ఏం పెద్దగా లేదని కొట్టి పారేసేవాళ్ళు, వైదిక సాహిత్యము పురాణాలు ఇవే గొప్ప అనుకుంటున్న వాళ్ళు కాదు, ఇది కూడా గొప్ప వాళ్ళ పాపానలు పోతారు. కానీ ఈ గొప్పతనం అనేది మనం చెప్పగలగాలి, బయట ప్రచారం చేయాలి. దాంట్లో గొప్పతనం ఇప్పుడు తెలుగు వాళ్ళకి రూపురేఖలు దిద్దిన గ్రంథాలు 3 రామాయణ భారత భాగవతాలు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? జానపదం దగ్గర నుంచి వచ్చాయి.
వీళ్ళు రాశారని అంటారు కదా సార్ వాల్మీకి. వాళ్ళు వేరు, అది రచన. వాల్మీకి వ్యాసుడు రాసే సంబంధం. కానీ అసలు చేసిన జానపద రామాయణంలో రామునికి శాంతన చెల్లెలు ఉంది. అంతెందుకు, ఇప్పుడు మామూలుగా నవ్వు 4 విధాలు చేటు, నవ్వుతూ బతకాలి, నవ్వుతూ బతకాలి, సంతోషమే సగం బలం. లక్ష్మణదేవర నవ్వు, ఊర్మిళ దేవి నిద్ర ఏ కవి పట్టించుకున్నాడు? ఇవి రామాయణంలో లేనివా సరే? వాల్మీకి అంశాల, వాల్మీకి ఇది జానపదులు సృష్టించిందా? ఏ కవి కూడా ఊర్మిళ ఎవరు ఎంతమంది తెలుసు సాహిత్యానికి? జానపదులు పట్టించుకున్నారు. ఈ కథ తెలుసు కదా, ఊర్మిళాదేవి నిద్ర. ఈ రామాయణంలో ఉన్న అంశాలేమో అని మేము అనుకుంటున్నాం. అదంతా జానపద సాహిత్యంలో ఉండేది. అది ఇంకోటి మహాభారత టూకి చెప్తున్నా. ఇప్పుడు మహాభారతం గురించి ఎవరు మంచివాళ్ళు? పాండవులు మంచివాళ్ళ, కౌరవులు మంచివాళ్ళ? పాండవులంతా చెడ్డవాళ్ళే లేరు, అంత దుర్మార్గుల కింద చిత్రీకరించారు. పాండవులు గొప్పవాళ్ళు, పాండవులు దుర్మార్గులు. ఇదేంటి సార్ కొత్తగా చెప్తాను? కొత్తగా అంటే ఇది మామూలుగా దుర్యోధనుడు అనేవాడు అభిమాన ధనుండు. ఇప్పుడు ఏంది, సూది మన మోపినంత కూడా నేను ఇవ్వను పోనాడు, కరెక్ట్ అన్నాడని కొద్దిమంది వాదిస్తారు. దీనికి సంబంధించి ఉన్నాయి సార్? ఆయువు పట్టులైన 5 మహానగరములంట మేయుటయంట, సంధి అంట, లేకుండా రంతి అంట. ఏందయ్యా 5 నగరాలు? ఏమడిగారు? 5 ఊళ్ళు తమ్మును కొడుకులు సగపాలిమ్మనిరి, అటుల ఇష్టపడవరేనియో 5 ఊళ్ళు ఇమ్మనిరి 5గురకు, ధర్మంబుగా నీకు తోచినట్టు ఇది. కానీ ఆ ఊర్లో ఏంటో చెప్పారా ఎవరికైనా? చెప్పలేదు. ఆ ఊర్లో ఇచ్చేస్తే దుర్యోధన అడుగు తినాలి, అందుకోసమే సూదేవుని మోపులు ఇచ్చేలేదు పో అన్నాడు. ఇంకోటి అంటే వేరే చేసి ఇది సామ్రాట్ సుయోధన అని కలగొట్ల విజయాత్రయ్య పుస్తకం రాశాడు. ఇట్లా సంబంధం అంతా అంటే ధర్మము ఆ పక్క ఉంది, గెలిచారు, అది వేరే. కానీ వీళ్ళు కూడా మంచి వాళ్ళే, కౌరవులు కూడా మంచి వాళ్ళే, కరెక్టే మాట్లాడాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు ఎలా చంపారు? రూల్ ప్రకారం ఇక్కడ కొట్టకూడదు కదా, మామూలుగా ఊరు బంగా కొట్టకూడదు. ఎక్కడ కొట్టాడు? ఇక్కడ కొట్టారు. ప్రతి ఒక్కరిని అన్నీ ఇవన్నీ కూడా సామ్రాట్ సుయోధన పుస్తకంలో చెప్పారు. ఇంకోటి ఈ జూదం ఆడిన సమయ పాసికల్లో ద్రౌపది జూదం ఆడింది జానపద భారతంలో. ఇవన్నీ అందుకోసమే చెప్తాను, పుట్టినది ఇక్కడ జానపదం నుంచి మేము వచ్చేసాయి. జానపద సాహిత్యం ద్వారానే శాస్త్రీయ గిరిజన సాహిత్యం. అసలు యాక్చువల్గా నాయన కృష్ణకుమార్ గిరిజనుడు, జానపదుడు, నాగరికుడు. ఇప్పటికి కూడా కంప్లీట్గా అన్ని ఆచారాలు ఎక్కడ పోతున్నాయి? గిరిజనుల ఆచారాల దగ్గర పోతుంది. ఆది మానవుడికి సంబంధించి ఆకులు అల్లం తినాలంటూ తింటున్నా, పచ్చ కూరగాయలు తినాలి, ఎక్కడి నుంచి వచ్చింది సంప్రదాయాలు ఇవన్నీ? ఆరోగ్య సూత్రాలకు వాళ్ళ అది మూలం. అది కొండ కోనలు, పల్లెటూళ్ళు, నగరాలు అంత లెక్క ఉంది. నగరం నేనెవరు నువ్వెవరు చెప్పు? జానపదుడు, నాగరికుడు ఎవరు? మనమంతా జానపదులు, ఊర్ల నుంచి వచ్చాం. ఊర్లో నుంచి వస్తాడు, ప్యాంట్ వేసుకున్నావు, చొక్క వేసుకున్నావు, ఎట్లా నువ్వు జానపదుడే? ఎట్లా అంటావు? అలాంటి అంటే అసలు మహాశయుడు మంచి మాట చెప్పాడు. అటువంటి చెప్పుకోవచ్చు, మన వాళ్ళు చెప్పరా. గర్భిణీ స్త్రీ గురించి మాట్లాడుకున్నాం. హాస్పిటల్లో డెలివరీ అవుతుంది, గేటు దగ్గరకు వస్తుంది. ఏం చేస్తుందామా గేటు దగ్గర? ఆ పాపను ఎత్తేసుకుని పసుపు, బండారం, నిమ్మకాయ పెట్టి టెంకాయ కొట్టి బయటకు వస్తుంది. ఏమనాలి దాన్ని? నువ్వు బండి తీసుకున్నావు, డైరెక్ట్ ఎక్కుతావా? గేటు దగ్గరకు వచ్చి ఏం చేస్తారు? నిమ్మకాయలు పెట్టి దాన్ని పెట్టి ఆ టైర్ కింద ఏంటంటే ఏమంటారు దాన్ని? ఈ ఇస్రో కూడా పెడుతుంటారు. అది జానపద మనస్తత్వ చిత్ర. నీ ఇష్టం వచ్చిన చోటుండయా. జానపదుల యొక్క ఆచార సంప్రదాయాలు తూచా తప్పకుండా ఎక్కడైతే పాటిస్తూ ఉంటే వాళ్ళందరూ జానపదులే. అంటే ఇప్పుడు నగరాలు కూడా జానపద అంతా జానపదులు. ఇప్పుడు ఈరోజు జూబ్లీహిల్స్ పెద్దమ్మ దగ్గర ఆదివారం పోండి, ఎందుకు ఏటలు నరకాలి? బలకంపేట ఎల్లమ్మ గుడి దగ్గర పోతే ఆడవాళ్ళు ఇంత పెద్ద బొట్టు పెట్టి యాప మొదలుకుండా ఆడుతూ ఉంటారు. నగరంలో సప్తమాతృకులని ఖైరతాబాద్ సెంటర్ దగ్గర 7 అక్క దేవతలు ఉన్నారు. అన్ని గ్రామ దేవతలు 33 కోట్ల గ్రామ దేవతలు ఉన్నారు. 33 కోట్ల గ్రామ దేవతలు అక్క దేవత చాలా ఫేమస్, చాలా పాపులర్, స్ట్రాంగ్. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా అవుట్ వాడు. అంత శక్తివంతుడు 33 కోట్ల గ్రామ దేవత. ఇప్పుడు కొన్ని గ్రామ దేవతలు అంటే అంశం వచ్చింది. కేవలం రాముడు వీళ్ళు మాత్రమే దేవుళ్ళు, ఇవంతా చిన్న దేవుళ్ళు. బయట కొంతమందిలో ఎవరు ఈ అక్క మహాదేవి ఇట్లా వీటి గురించి ఏం చెప్తారు సార్? వీళ్ళు శాస్త్రపుడు ఆంజనేయ స్వామి, రాముడు, వీళ్ళు ఈశ్వరుడు, వీళ్ళు దేవతలు లేరు కాదనిలే, సృష్టికర్త సంబంధం. ఇంకోటి మీకు ఒక కథలో చెప్తాను మామూలుగా. ఇప్పుడు ఈశ్వరుడు భూలోకాన్ని మానవుడు సృష్టించాడు. మనవలంతా పుట్టాం. ఈశ్వరుడు దగ్గర ఎవరెవరు ఉండారు? మెయిన్ నంది, భృంగి, తండు, వీళ్ళు 3.
ఈయన ఈశ్వరుడు చేసిన ఇష్టం వచ్చినట్లు కోపం వస్తే ఆడి పాడాడు దాన్ని రికార్డ్ చేసింది వీళ్ళు, యాక్చువల్ పరిశోధకులు వీళ్ళు రికార్డ్ చేసింది అది, వీళ్ళు ముగ్గురు. అప్పుడు నందీశ్వరుని పిలిచి, నందీశ్వర నేను భూలోకాన్ని సృష్టించాను, నువ్వు దండోరు వేసి రావాలి అంటాడు. ఏమి లేదు, ఓ భూలోకంలో నివసించే మానవులారా మీరందరూ పూట పుట్టకు స్నానం చేయాలి, వారానికి ఒకసారి భోజనం చేయాలి హో అని దండోరు వేసి రమ్మంటాడు. ఈ నందీశ్వరుడు ఎక్కడి నుంచి రావాలి? కైలాసం నుంచి రావాలి. భూలోకానికి వచ్చి దండోరు వేస్తున్నాడు. ఓ భూలోకంలో నివసించే మానవులారా మీరు పూట పూటకు భోజనం చేయాలి, వారానికి ఒకసారి స్నానం చేయాలి హో దండోరు వేసి. రివర్స్లో చెప్పాడు. వెళ్ళి అక్కడ ఏం పూట పూట భోజనం. అప్పుడు ఈశ్వరుడు పట్టరాని కోపం వస్తుంది. నేను సృష్టించదలుచుకున్నటువంటి భూలోకాన్ని మీరు ఇవ్వట్లయితే పిల్లాట పూట పూట భోజనం పెట్టుకుంటే భూమిని దున్నాలి, పంట పండదు, ఎద్దుగా ఈడ్చిచ్చావు. ఆ పూట పూటకి పండించగలిగిన దాన్ని నువ్వే పండించి పసుపుగా పండించేసి శాపం ఇచ్చాడు. వాళ్ళ పొరపాటు నందీశ్వర పొరపాటు చేయకపోతే దీన్ని ఏమైనా మనస్తత్వం ఏమో ఈ కథ కంచికి మనం ఇంటికి ఈశ్వరుడు ఎవరు అక్కడ? సృష్టి మూలకర్త. ఇక్కడ జానపద మనస్తత్వం ఉందా లేదా? నందీశ్వరుడు ఎవరు ఇక్కడ? ఇంకా చెప్పాలంటే ఇంకా ఈ జానపద కథలు ఈశ్వరునికి పార్వతీదేవికి తల్లి కావాలని కోరుకుందంట. నాకు తల్లి కావాలి, అప్పుడు డబ్బులు అంటే ఇది తిక్కదానా ఏంది ఇది ఆటోమేటిక్ మొత్తం సృష్టి అంతా మన సంతానం కదా, లేదు ఎటువంటి పరిస్థితుల్లో నాకు ఆ సంతానమే కలగాలి, అప్పుడు భరించాలంటే అంత ఈజీగా తల్లి కావాలంటే ఏమనుకుంటున్నాను, అది సృష్టి అని అంట. సరే ఓకే, నేను ఏమైనా ఎన్ని కష్టాలు పడతానో నాకు సంతానం. సరే ఓకే, భూలోకానికి పో, ఏటిగడ్డున తోట పెంచుకో, ఆ నీళ్లు పోయాలంటే భుజం కాయలు కాయాలి. ఒకప్పు కడవలో నేను మోసా చీని చెట్లకు ఏడ నీళ్ళు ఉంటే కడవ సేదు తగ్గబెట్టి చేయాలి. సరే ఓకే అని చెప్పేసి ఆమె ఏటిగడ్డలు చెట్లు పెంచుకుంటుంది, నీళ్ళు మూస్తుంది, కాయలు కాస్తుంది, రాడు. ఇంకా లాస్ట్కు వస్తాడు ప్రత్యక్షమై శివుడు నిమ్మకాయ ఇస్తాడు. నిమ్మకాయ ఇస్తే కోసి పండు కోస్తుంది. పండు కోసి ఒక దాంట్లో రక్తం వస్తుంది, ఒక దాంట్లో పాలు వస్తాయి. ఆ రక్తం వచ్చిన ఉప్పును నీ దాంట్లో పడేస్తాడు. పాతాళలోకానికి వెళ్ళి 7 రక్క దేవతలు పుడతారు. ఈ పాలు ఆమె తింటుంది, గర్భిణి అవుతుంది. గర్భం ధరిస్తుంది పార్వతి. గర్భం ధరించిన తర్వాత లోపల ఉండేటువంటి అమ్మని ఎలా బయటికి రావాలని అడుగుతుంది. ఆమె ఏం చెప్తూ పార్వతి, నాయన అందరూ ఎలా వస్తే అలా రావు. వాడు వీపును వస్తాడు, వాడు వీపురాజు అని పేరు పెడతారు. వీపురాజు పేరు పెట్టి చేసుకుంటూ ఉంటాడు. ఈ ఈశ్వరుడు చూడు ఎంత జానపద మనస్తత్వ కథలు. తన జడలు ఉన్నాయి కదా ఈశ్వరుడికి, అవి ప్రపంచంలో ఏదో 7 ఏళ్ళకి ఒకసారో 10 ఏళ్ళకి ఒకసారో మొత్తం జడలన్నీ ఇట్లా వేసేస్తాయి. 7 సముద్రాలకి ఈసిరేస్తాడు. ఈసిరేసి ఒక్కొక్క జడను చేదుకొని పెట్టి పల్లగట్టుకుంటాడు. పాతాళలోకానికి వీళ్ళు ఉప్పు అక్క దేవతలు పుట్టారు కదా, పాతాళలోకానికి జడ రాలే. ఆ అక్క దేవతలు ఊయలేసుకొని ఊగుతున్నారట. ఈశ్వరుడికి పట్టరాని నొప్పి, ఏడుస్తున్నాడట. అప్పుడు కొడుకు వీపురాజు పిలిచి, రే నాన్న మీ నాన్నకు ఇట్లా ఆ జడ పట్టుకొని చూస్తే సరే ఇంకా తెలిసింది కథ అని తెలిసి ఆ అక్క ఎవరనుకుంటే నాన్నది, మీరు ఈగలుగా మారి జడకు కరుచుకుంటారు, బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత 7వ కొండలో పెట్టిస్తాడు వీపురాజు కాపలా పెట్టి. వీళ్ళు గౌరినవ్వులు పోతారు. గౌరినవ్వులు వీడిని కాపలా పెట్టి పోతారు వీపురాజు. వానికి కావలసిన తిండి తీర్థాలు పెట్టి ఎప్పటి నుంచో ఆ గైను కొల్లగొట్టాలని చూస్తుంటారు దొంగలు. వీళ్ళు ఇంకా గరుడనవ్వులప్పుడు నిశ్శబ్దంగా ఏ వేసి తెలియదు, ఈ దివ్య దృష్టి ఉండదు. అప్పుడు వీడు చేస్తే నీకేంలే ఈ మేటి బురుజంత ముద్దనిస్తాము, తాటికాయంత తాటి చెట్టు అంత ఈ పోతునిస్తాము, మేటి బురుజంతా ముద్దనిస్తాము, కోటేస్తా అన్నాడు. సరే అని చెప్పి ఏం చేస్తాడు, తాటి చెట్టుకు తాడుతో కట్టిన మేకపోతు బురుజు బాణం ముద్ద పెడతారు కదా, అది చేసి వెళ్ళిపోతారు. మోసపోతాడు వీపురాజు. సరే అని చెప్పి అంతలేక వాళ్ళ గరుడులు అయిపోతే వచ్చారు. అప్పుడు కరెక్ట్ చెప్పేసి ఏదో ఇంత మోసం చేసామని చెప్పి శాపం ఇస్తారు ఆ వీపురాజు. ఏమని, ఊరు అన్న చోటల్లో ఊరు కాపలా ఉండు, నీ వీపుకే పూజ పెడతారు అన్నదే. ఇప్పుడు పోతలయ్య ఊరుబేట గుళ్ళు ఉంటాయి, పొలిమేర రక్షణ దేవతలు. పోతురాజు గావులు పడతారు, నోటితో జంతువు మెడ కొరుకుతారు అన్ని చోట్ల. ఇది ఇట్లా ఈ కథలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి ఏ పురాణం కింద ఉన్నాయి? జానపద పురాణం కదా ఇది. ఇవన్నీ దీన్ని వేసేసుకొనే ఇవన్నీ అష్టాదశ పురాణాలు వచ్చాయి. మూలము జానపదం, నీ ఇష్టం వచ్చిన చోటు అన్నిటికీ కలిసి ఇష్టం. ఇప్పుడు శాస్త్రీయ నృత్యం ఎట్లా పుట్టే, నట రామకృష్ణ గారి దగ్గర నేను పిహెచ్డి చేసేటప్పుడు సార్ ఇట్లా ఉందని చెప్పేసి ఆయన చేశాడు. అన్ని చేసి చూపించేశాడు. ఏందండి మీరు సార్ ఇట్లా అని డిస్కషన్లు చేశాడు. తయ్యం తగది
కోలాటాన్ని మొదలుపెట్టేటప్పుడు ఇక్కడ తయ్యా తద్దిముత, ఇక్కడ తయ్యకు తద్దిముత నిలిపేసేటప్పుడు, మొదలుపెట్టేటప్పుడు ఇక్కడ తయ్యా తద్దిముత స్టార్టింగ్ మొదలుపెట్టాడు, తెక్కొట్టాలి కోపు, తయ్యకు తద్దిముత. చెక్క భజనల సెంటర్ ఎడతత్త. అంటే మీరు ఇప్పుడున్న వాల్మీకి వ్యాసుడు రాసిన ఈ భారతాల కంటే ముందు రాసింది ముందు ఇక్కడ ఉంది. జానపదం బేస్ చేసుకుని ఇవన్నీ పుట్టాయి. శాస్త్రీయ సంగీతాల కంటే ముందు జానపద సంగీతం ఉంది. గిరిజన సంగీతం, జానపద సంగీతం, శాస్త్రీయ సంగీతం, గిరిజన నృత్యాలు, జానపద నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, గిరిజన వాద్యాలు, జానపద వాద్యాలు, శాస్త్రీయ వాద్యాలు, గిరిజన వంటలు, జానపద వంటలు, శాస్త్రీయ వంటలు. నీ ఇష్టం వచ్చిన చోటు ఎంతమంది నటరాజ రామకృష్ణ ఈ ఉత్తర ఇంటర్వ్యూలో టీవీ న్యూస్లో పెట్టారు, మొత్తం చెప్పా. ఇప్పుడు డప్పు ఒకటి ఉంది, నీకు సరిగమ పదాన్ని ఇస్తా మామూలు ఓకే పెట్టుకు ఇబ్బంది లే. డప్పు మీద జగ్గనకన్ రకరకాల కోపులు, జగ్గనకన్ జగ్గనకన్ జగ్గనక జగ్, పుల్లడుగు జగ్ జగ్ జగ్గనాకన్ జగ్ జగ్ జగ్, డప్పు మీద వాయిస్తాడు వాడు, ఆ కళాకారుడు. మాదిగల వంశపారంపర వాద్యం డప్పు. ఓకే ఈ లోపు ఎంతమంది, నేను డప్పు కొడతా, నేర్చుకున్నా కళాకారుల దగ్గర నేర్చుకున్నది. మీకు ఎన్ని కళలు వచ్చు సార్? ఎన్ని సంఖ్య తెలియదు. ఇప్పుడు మీరు నేర్చుకోండి స్వతహాగా. కోలాటం, చెక్క భజన, ఉరుము. మా ఊర్లో ఉరుము గంగమ్మ సాంగ్ ప్రతి మంగళవారం ఉరుము సౌండ్ అనిపిస్తుంది. కురుబ వాళ్ళు ఎక్కువ వాయిస్తారు కదా సార్? ఇది కురుగు వాళ్ళు కాదు, ఉరుములు గొరవయ్యలు, మాలకులు చాలా నిష్ఠ, మాలకులం. ఓకే. మాలళ్ళు ఉరుము వాద్యం చాలా నిష్ఠ. కారు చెప్పులు వేసుకోరు, ఈతకాయలు తినరు, ఈత చెప్పలు మధ్యమాంసాలు ఉంటారు. ఎంత నిలబడ ఉరుము కళాకారుడు. అది మా ఊర్లో నిష్టగా ఉంటారా సార్? అసలు అట్లా ఇప్పటికి కూడా ఉన్నారు. ఓన్లీ అనంతపురం జిల్లా ప్రత్యేక వాద్యం ఎక్కడ ఉంటాయి. ఏకాదత్తులు ఏకాదశి ఆ ఉరుము కళాకారుడు ప్రాజెక్టు తీసుకుని వచ్చి అందరు కూడా ఇచ్చి పెట్టి చేశాం. అన్ని పాటలు వేరు, ఉరుము పాటలు వేరు. నిజంగా దండకాలు నిజంగా ఎట్లా ఒత్తిడి. మా ఊర్లో కంప్లీట్ నారాయణ చాలా కళాకారులు కలిసాం. స్వామి పరాకు 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 ఎచ్చరికి పరాకు మన వాళ్ళకించు మందన పుడితి మందనకుంట గంగవు ఓ గంగ మేలుకో ఓ గంగ మేలుకో రెడడ్డబూరబు డట్ రెడడ్డబూరబు డట్ డబూ డుబు డబూ డుబు డబూ డుబు డట్. అది పూజారికి పూనకం తెప్పించడానికి సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఆకాశంలో ఉరుముతుంది. దీనికి చరిత్ర, అందుకోసమే ఒక్కొక్క నృత్యం గురించి ఎవరో చెప్పుకోవచ్చు అంతే. ఆకాశంలో ఏమొస్తుంది? మేఘ గర్జన, ఉరుము. ఆ ఉరుమునప్పుడు మెరుపు వస్తుంది. ఫస్ట్ మెరుపు వచ్చిన వెంటనే ఉరుము వస్తుంది. ఈ రెండు వచ్చిన వెంటనే అడవిలో నెమలి పింఛ ఉప్పి నృత్యం చేస్తుంది. ఇది ప్రకృతి సిద్ధం. అంటే నెమలి నృత్యానికి వాద్యం ఉరుము, లైటింగ్స్ మెరుపులు. ఇది జానపదుడు తీసుకున్నాడు. ఇవన్నీ ఎక్కడ ప్రకృతి జరిగేది. ఇప్పుడు ఎవరు ఏమైపోయారు ఈ నాయకులు వీళ్ళు సోగాలు మన వాళ్ళ నుంచి చెప్పాల అవసరం లే. అది యాక్చువల్గా దాన్నే చేసుకుని జానపదుడు ఉరుమన వాద్యాన్ని కనిపెట్టాడు. ఇప్పుడు ఉరుమురినప్పుడు ఎట్లుంటుంది చెప్పండి? ఉరుమురినప్పుడు మన శరీర అవయవాల కంపనం ఎలా ఉంటుంది? శరీరం కంపన ఒక్కసారిగా అసలు హార్ట్ అటాక్ వచ్చినట్టు ఎట్టు చెప్పండి, షేక్ అయిపోతుంది. ఇప్పుడు పాట నీకు ఇక్కడ కూడా లింకప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మొత్తం ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ వాళ్ళకి జానపద సాహిత్యం చేస్తాను. వాళ్ళందరూ మా అంత ఫ్యామిలీస్ ఉంటాయి. పాట ఎలా పుట్టింది, ఎట్లా చెప్పాలి? ఇప్పుడు కోయిల ఉంది, కోయిల ఎప్పుడు కోత వేస్తుంది? వసంతంలో మామిడి. ఇప్పుడు కోయిలు తెచ్చి నువ్వు కోత వేస్తావా? ఓ పాట పాడమంటే పాడతా, నాకు రాదంటారు. సేకరించే ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు పాట పాడమంటే పాడరు వాళ్ళు. నేను పాడి వినిపిస్తే సంబంధం చేసుకుంటే వాళ్ళు. కోయిల ఎప్పుడు కోత వేస్తుందో కూడా జానపదం తెలుసు. ఎలా సార్? ముంగారి వానలే మురిపించుకొర వంగ లంఘించుకొర వంగ ముని ఆకులిగురేసనమ్మ సై సై నాగమ్మలిగురేస మానె కొమ్మ గండు గోయిలు కూసెనమ్మ నా గుండె జల్లు జల్లుర మానె కొమ్మ. ముంగారి వర్షం, ఆ ముంగారి వానలు. అప్పుడప్పుడు మంచి చింతతోపులు ఉండేటి పల్లెటూరు చూసేప్పుడన్నా గుబురుగా ఒంటరిగా వస్తుంటావు. కోత వేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? గండు గోయిలు కూసన్నమ్మ నా గుండె జల్లు జల్లుర మానె కొమ్మ చెప్తున్నాడు. ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు మన సిటీలో వెనకొచ్చి షర్ట్ బ్రేక్ వేస్తాడు. ఏముంది పరిస్థితి? సేమ్ అదే. అట్లా ఒంటరిగా కూడా ఉరుమురిగినప్పుడు పొలంలో ఉన్నప్పుడు ఎట్లుంటుందో మన నెత్తిని పడ్డట్టు ఉంటుంది. అది అనుభవైక వాద్యం. అది ఎన్నోసారి అనుభవించాం కాబట్టి పల్లెటూరులో ఉరుము, వర్షం, సంబంధం, మేఘాలు అట్లా అవన్నీ కూడా ఆ చూసిన దృశ్యాన్ని కళ్ళ కట్టిన పాట పాడతాడు. వాడే ఎక్కడో సాహిత్యం సంబంధం ఎక్కడో లేదు. జానపదం అంతా వాడు పడ్డ కష్ట సుఖాలనే పాట రూపంలో అందకట్టేస్తాడు. వేరే ఏం లేదు. అల్లుకుంటాడు పాట, అల్లిక.
అలవోకగా అల్లుకుంటాడు జానపదం, అంత శక్తివంతుడు జానపదం. అందుకోసమనే ఇక్కడ సోకాళ్ళు ఇప్పుడు నేను కాదు ఎంఏ ఎంఫిల్ పీజీ చేస్తే వారు ఖాళీ గోటు సరిపోమంట, అంత సాహిత్యం వల్లగా ఉంది. రామాయణ భారత భాగవతాలు పుక్కుడి పురాణాలకు పొట్టలో కమ్మి బయట చెప్పాడేస్తాడు నాలుకల మీద అలవోకగా ఆటోమేటిక్గా ఏది పడితే అక్కడి నుంచి తీసుకొని వచ్చేస్తారు. అది వాళ్ళకు ఉన్నట్టు గొప్పతనం. సరే, ఇప్పుడు గ్రామీణాలు మీరు బాల్యంలో అనుభవించినటువంటి ఆ కళాకారులు కళలు ఇవన్నీ ఇప్పుడున్న గ్రామీణాలని ఛిద్రమవుతున్నాయి. దీనికి ఏంటి సార్ ప్రధాన కారణం? కాలానుగుణంగా మార్పులు చేసుకుంటాడు. నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చినావు, రావచ్చా? మన డ్రెస్ ఏంటి? ప్యాంటు చరిత్ర తెలిస్తే రేపు నుంచి ప్యాంటు వేసుకొని రావు నువ్వు. తెలుగు అమ్మాయిని గుర్తుపట్టలేము, కాలం మారిపోయింది. సరే, ఈ డ్రెస్లో పెద్ద గొడవ జరిగింది, మన ఆచార సంప్రదాయాన్ని అడుగుంటుపోయినాయి. అట్లే నువ్వు పల్లెటూరు అంటే ఏంటి? గ్రామాన్ని పరిపాలించే అధికారులు ఎవరు? కరణం, రెడ్డి, తలారి, ఎట్టి, చిన్న మాదిగ, పెద్ద మాదిగ, సాకలి, మంగలి, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, వీళ్ళు యాక్చువల్గా గ్రామాన్ని పరిపాలించే అధికారం. నీరు కట్టేవాడు ఒకటే పొలానికి, గ్రామానికి అంతా. పశువుల కాపుడు ఒకరే, సాకల వాళ్ళు, కుమ్మరి వాళ్ళు తెచ్చి ఇచ్చేసారు. ఇలా ఆయగాలనే వాళ్ళు. ఇది ఇప్పుడు ఉందా? లేదు. అవి లేకనే కంప్లీట్గా నాశనం అయిపోయి గిట్లాట్లన్నీ వచ్చినాయి నీళ్ళు పొలాల దగ్గర. వీళ్ళు యాక్చువల్గా అది మామూలుగా జానపద గేయాలు కూడా పాట కూడా ఉంది. ఉక్కు తంబాలు ఊత పదాలకు ఉన్న జానపద గేయాలు. ఉక్కు తంబాలు ఉయ్యాలో ఊరు పేరేమి ఉయ్యాలో, ఉక్కు తంబాలు ఉయ్యాలో ఊరు సుబ్రాంపేట ఉయ్యాలో, కంచు పీటల మీద ఉయ్యాలో కరణాము పేరేమి ఉయ్యాలో, కంచు పీటల మీద ఉయ్యాలో కరణాము సాయప్ప ఉయ్యాలు, గెద్ది పీటల మీద ఉయ్యాలో రెడ్డి పేరేమి ఉయ్యాలు, గెద్ది పీటల మీద ఉయ్యాలో రెడ్డి ఒన్ను రెడ్డి ఉయ్యాలు, కూసోని తట్టేటి ఉయ్యాలో కుమ్మరి పేరేమి ఉయ్యాలు, కూసోని తట్టేటి ఉయ్యాలో కుమ్మరి అంకన్న ఉయ్యాలు, సలవలుతికేటి ఉయ్యాలో సాకలి పేరేమి ఉయ్యాలు, సలవలుతికేటి ఉయ్యాలో సాకలి పక్కీరి ఉయ్యాలు, నిండు నిమ్మల కింద ఉయ్యాలో నీరుగుట్టు పేరేమి ఉయ్యాలు, నిండు నిమ్మల కింద ఉయ్యాలో నీరుగుట్టు ఓలేసి ఉయ్యాలు. నీటి గుట్టు తెలిసినవాడు, పంటకి ఎన్ని నీళ్లు పెట్టాలో వాడు తెలుసు. ఇట్లా కంప్లీట్ గ్రామాన్ని పర అధికారులు అందరూ కూడా లేరు. సరే, జానపద సాహిత్యంలో కేవలం ఈ విజ్ఞానం కూడా ఉందనే ఒక వాదన ఉంది కదా. శాస్త్రపరంగా దీన్ని ఆలోచన చేస్తే దాంట్లో ఉన్నటువంటి పటుత్వము ఇది నేర్చుకోవచ్చు, మన జీవితాన్ని మలుపు తిప్పే విధంగా ఉంటాయి. ఇప్పుడు అత్త కూడా ఒకంటే కూడా అత్త చెప్తే ఏంటారా? వీధిలో ముడివిప్పి ముడవబోకమ్మ, పల్లెత్తి గట్టిగా పలకబోకమ్మ, పొరుగిల్లకప్పుడు పోవకే బొమ్మ, నలుగురి నోళ్ళలో నానకే బొమ్మ అంటే వింటారా? వాళ్ళు చెప్పే ప్రతి మాట ఇప్పుడు సాంసారిక జీవితాన్ని పీల్చి పిప్పి చేసి వడగట్టి సారాన్ని అందించాడు జానపద సాహిత్యం ద్వారా. అది వీళ్ళకి మనం ఆచరిస్తే ఎంతో ఉంది. వాటిలో జాతరలు చేసేవాళ్ళు, జాతరలు చెప్పుడు అంటురోగాలు వస్తాయి. ఈ పశువులు చనిపోవడము, మనుషులు చనిపోవడం. అప్పుడు ఏం చేసేవాళ్ళు? ఒకప్పుడు ఆ చనిపోయిన కలేబరాన్ని ఊరు బయట చెట్టుకి వేలాడి తీసేవాళ్ళు. క్రిములన్నీ పోయి అక్కడ వాడే వెళ్ళిపోయాడు. ఆ టెక్నిక్ సైంటిఫిక్గా చెట్టుకి అట్లా వేలాడదీసి బయట ఊరు బయట ఊర్లో అన్ని క్రిములు వచ్చి చనిపోయాలి అక్కడేసి అట్లా టెక్నిక్. ఇవన్నీ మొత్తం శాస్త్రపరంగా ఎంతోమంది శాస్త్రబద్ధంగా ఉండే సంబంధం. ఏమంటే కక్షలు కార్పణ్యాలు గ్రామీణ వ్యవస్థ అడిగేవద్దు ఇందాక. గ్రామాలన్నీ కూడా కక్షలు కార్పణ్యాలతో పాటు నాశనం అయిపోయి కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ ఇలా వచ్చేసాయి. ఇప్పుడు కంప్లీట్గా పరిస్థితి పంటలు గొప్పలు కరెక్ట్గా వర్షాలు వచ్చేసాయి, పంటలు పండేటివి. ఇప్పుడు లేవు అవి. అడిగంటపై మొత్తం కంపెనీ బోర్లు వేసి ఈ నీటిని తోడు యంత్రాలు 3 ఉన్నాయి మనకి. గూడ వేసేవాళ్ళు, గూడ భార్యాభర్త. పాత పాట ఉంటుంది ఆడుతూ పాడితే సినిమాలో ఆ పాట పాట. గూడ తర్వాత యాతం. ఏటికేతం పెట్టి ఎయి పుట్లు పండిస్తే ఎన్నడూ మెతుకెరుగరన్నా, నేను గంజిలో మెతుకెరుగరన్నా, కాల్జేయి కడుక్కొని కట మీద కూసుంటే కాకి తన్ని పాయరన్నా, కాకి పిల్ల తన్ని పాయరన్నా, పోరుకు పల్లాక పొయ్యి కాడ కూసుంటే పోరి తన్ని పాయరన్నా, పోరి తల్లి తన్ని పాయరన్నా,
నాదేటి బతుకాయరన్నా నాకు సావైన రాదేమిరన్నా ఏటికి ఈత మేడం మామూలుగా బొక్కెన బకెట్ నీళ్ళు ట్యాంక్ బండ్ ఉంది వెనక ప్రయాలు బట్టి ఇళ్ళ వచ్చి పైకి తీసి చాలా కష్టం. ఓకే. ఇది ఒక తెలంగాణలో పుట్టింది. తెలంగాణ మండలి పోరి 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 పోరగాడు ఎక్కడంటారు పదం? ఓన్లీ తెలంగాణలో పోరగాడు సర్కార్ అక్కడ అమ్మాయిని అబ్బాయిని ఏమంటారు సర్కార్ ప్రాంతంలో? గుంటది. రాయలసీమలో అబ్బి అబ్బి అమ్మి, ఇవి మాండలిక పదాలు. అట్లా తెలంగాణలో యాతం పాట పుట్టి ప్రచారం జరిగింది. యాతం తర్వాత కపిల, ఇందాక పాడేది ఎద్దులతో తోటి నీటి యంత్రం. తర్వాత ఆయిల్ ఇంజన్లు వచ్చాయి. లేటెస్ట్ ఇప్పుడు ఈ రోజే బయటికి ఆకాశం. అట్లా భూమిని భూమాతను కంప్లీట్ ఇప్పుడు చేయడం, నీటి అడుగుంటూ పోయి పంటలు సరిగ్గా పండక అది చేసేది. ఇది అట్లా మార్పులు వచ్చేసాయి అన్నిట్లో, ప్రకృతిలో, పంటల్లో, మనుషుల్లో కూడా. ఎక్కడన్నా ఉంటుంది ఆటోమేటిక్గా? ఉండదు. సరే, ఈ మీ విశ్వవిద్యాలయంలో మీరు ఆచార్యులుగా రమారమి 35 వరకు పిహెచ్డీలు, 66 వరకు ఎంఫిల్ చేశారు. ఈ వీళ్ళు చేసిన వాళ్ళ ప్రముఖులు కొంతమంది ఉన్నారని నేను విన్నా. సరే, మీ శిష్యులుగా ఎవరు? శిష్యులు ఇప్పుడు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్ అయ్యాడు, గోపీనాథ్ రెడ్డి. సీఎన్ గోపీనాథ్ రెడ్డి. ఆయన ఫస్ట్ మీ దగ్గర నా దగ్గర చేశారు. ఇది నట రామకృష్ణ రచనలు మనస్తత్వ పరిశీలన. ఆయన మొత్తం పెరిడి శివతాండం పెళ్లి బాగా చేశాడు. 3 ఏళ్ళలోనే మొత్తం ఎవరైనా కరెక్ట్ చేశాడు. అట్లే కాచర్ల శ్యామ్ సినీ గేయ రచయిత, ఇప్పుడు ప్రసిద్ధ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సార్ ఎక్స్ఎమ్మెల్యే రసమయ బాలకిషన్. రైట్ ఆట మలిదశ ధూమ్ధామ్ పాత్ర, శివనాగులు ఎంఫిల్. ఇలా కంప్లీట్ చాలా. ఇంకోటి డాక్టర్ లింగా శ్రీనివాస్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్, డాక్టర్ నిర్మలాదేవి ఇంటర్నేషనల్ క్లాసికల్ డాన్సర్. వాళ్ళకి ఆ టాపిక్ ఇచ్చే గరగ నృత్యం, శాస్త్రీయ నృత్యం. కూచిపూడి నృత్యం అసలు శిక్షణ జానపద నృత్యం. అది వాళ్ళకి చెప్పా, మాదే మేము శాస్త్రీయ నృత్యం మాది అనుకుంటుంటారు. కూర్చోండి, మీకు ఎక్కడి నుంచి వచ్చింది? కూచిపూడి భాగవతం. మనం కూచిపూడి ఊరు గ్రామం, కుగ్రామం అది, కృష్ణాలో ఉంటుంది. భాగవతం అంటే ఏంటి? అప్పుడు చెప్పే లిస్టు. ఆ పాటలు కూడా ఆ సంబంధం. వాళ్ళు ఇంటింటికి వచ్చి తెల్లారులాడతారు, తెల్లవారుజామున వేషాలు అవి పగటి వేషాలని. వాడు వచ్చి ఇంటికి వచ్చి కూచిపూడి భాగవతుల మండి, మీ మెడలో బంగారు దండ, మాకిస్తే ఎంతో అండ. ఇట్లా ఎవరు చూసి అట్లా వాళ్ళు అడుకుంటారా? ఇప్పుడు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు, శాస్త్రీయ స్థాయికి. అవన్నీ పెట్టి ఇక్కడున్నా మాకు తకది తత్తత్వం ఎడతావి. ఇది ఒక కోపుని ఇంకో కోపుకి వచ్చేటప్పుడు నిజంగా రియల్గా అవి ఎట్లా వచ్చాయి ఎట్లా అనేస్తాడు. ఓసెలగట్టి ఎడితింత తగుదింత తగుదిమ్ము చెబుతకు తల ఒలిద్ది కాడ హెచ్చరికన్నా లోబుద్ది కాడ భయముండన్న తాళం కాడ తప్పేవన్నా మధ్యల కాడ మరిసేవన్నా ఎడితింత తగుదింత తగుదిమ్ము చెబుతకు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? జానపదం దగ్గర నుంచే. నువ్వు తయ్యం తకదిం ధిం ధిం ఒక శాస్త్రబద్ధం చేశారు, అడుగుల బద్దం తాళబద్ధం చేశారు. అవన్నీ ఇక్కడ జానపదమే. జానపదుల దగ్గర నుండి నేర్చుకొని తీసుకొని తెచ్చారు. ఇప్పుడు నేను కూడా పల్లెటూరులో కోలాటం నుంచి దూరదర్శన్లో ప్రచారానికి వచ్చాయంటే అది వచ్చి చేసే కళాకారులకు భుక్తి కోసం చేయాలి. ఇది రాయలసీమలో ముఖ్యంగా 90 ఆమడలు పోయిన తోలు బొమ్మలాట చూడాలి. 90 ఆమడ వెళ్ళి తోలు బొమ్మలాట చూడాలి, 60 ఆమడ వెళ్ళి ఆవుల పబ్బం చూడాలి. ఈ తోలు బొమ్మలాటకు అనంతపూర్లో ఎక్స్పెషలీ ఈ నిమ్మలకుంటలో కొన్ని ఫ్యామిలీస్ వచ్చి పెట్టి చేస్తే వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడము, వాళ్ళని కొంచెం మీదైన పరిశోధన వెళ్ళారు ఉన్నాయంట కదా. తెలుగు యూనివర్సిటీ వెళ్ళి డాక్యుమెంటేషన్ కూడా చేయడం జరిగింది. యాక్చువల్గా బండి సవారి బండి, వాళ్ళే బొమ్మలు పంచుకునే వాళ్ళు. అక్కడికి వెళ్ళి డాక్యుమెంటేషన్ చేసేసారు. తర్వాత కొన్ని కళాకారులు చూసి పెట్టి ఒక అతనికి అంశ అవార్డు, పద్మశ్రీ రికమెండ్ చేసాము. హంస అవార్డు కూడా వచ్చేసింది. సంబంధించి చేసి మొన్న కూడా కొన్ని అవార్డు గవర్నమెంట్. సరే, ఇప్పుడు వస్తూనే ఉన్నాయి ఇబ్బంది. చాలామంది స్ట్రెంత్ పెరిగిపోయింది. వాళ్ళు మొత్తం ఈ బొమ్మలు తయారు చేయడంలో ఫారిన్ ఎక్స్పోర్ట్స్ బాగా సంపాదిస్తున్నారు. ఇబ్బందిలో ఇండ్లు బాగా కట్టుకొని కళాకారులు బాగా దాంట్లో నైపుణ్యం బొమ్మలు బలేస్తారు. గోడలకి బుడాల ఫామ్ హౌస్ గోడలకి నేపించి బిట్టి చేస్తుంది రేపు సంబంధించి. సరే, కళాకారులు ఇప్పుడు నేను పరిశోధకుడిగా డాక్టరేట్ సంపాదించి వాళ్ళు పట్టించుకోకపోతే ఎంతోమంది, అందరూ పట్టించుకోలేదు. కానీ నాకేందంటే కంప్లీట్ వాళ్ళు భిక్ష పెట్టారు నాకు. ఇప్పుడు నేను నా సొమ్మే వీలే కదా, లేదు
మీరైనంతగా బాధ్యతగా కొన్ని లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ము, స్వచ్ఛంద సొమ్మును వాళ్ళకు పంచే అవకాశం భగవంతుడు కల్పించారు. నిజంగా ఇది రియల్గా అది ఎవరు అందరికి ఏ పరిశోధకునికి ఈ దొరికిన తెలియదు, కానీ అది నాకు చాలా అదృష్టవంతుండే ఆ రకంలో. నా డబ్బు ఒక్క పైసా అయ్యేలా, కానీ డబ్బు మాత్రం వాళ్ళకి అందజేసే అవకాశాలు, కానీ నాకు డబ్బులు వస్తున్నాయి, పేరు ప్రఖ్యాతులు వచ్చేసాయి. అన్ని రకాలుగా మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగే అవకాశం. తెలుగు యూనివర్సిటీలో ఉన్నట్టు ఏ ఆచార్యుని కూడా ఇంత బయట తిరిగంటారు పిల్లలతో కూడా. జానపదం అవడం, ఫీల్డ్కి అవకాశం ఎక్కువ దొరికింది. ఫీల్డ్ అయిపోయి వచ్చిన తర్వాత ఇది ఇంతకంటే నీకు జానపద సాహిత్యం, జానపద పరిశోధకుడికి వచ్చిన గుర్తింపు కాదా? అంతే. సరే, ఇంకోటి, మీరు ఇటీవల కాలంలో జానపద పరిషత్తు 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆ జర్నీని ఒకసారి చెప్పండి సార్. ఇది నాయన కృష్ణ కుమారి గారు ముఖ్యంగా దానికి స్థాపించింది. రామరాజు గారు అధ్యక్షులుగా పెట్టుకున్నారు, గౌరవాధ్యక్షులుగా. సరే, ఆమె ఉన్నప్పుడంతా నన్ను పెట్టి చేసుకుంటున్నాను. సరే, ఆమె తర్వాత మీరే చేయాలి, వద్దులే మేడం మీరే చేయండి. మళ్ళీ వసుంధర మేడం గారు ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా పెట్టి చేసి, సరే అక్కడ సుబ్బాచార్య కూడా సెక్రటరీ పని చేసి, అది డబ్బులు ఏదో చేస్తే అంతా అయిపోయింది. లాస్ట్ వసుంధర ఇప్పుడు ఏం చేసాం దాన్ని, సరే ముందు మెంబర్షిప్ కొద్దిగా దాని ఎంత ఉండే వాళ్ళనే తీసుకున్నాం. ఎంత పెట్టారు సార్ మెంబర్షిప్? ఇప్పుడు 5,000 పర్మనెంట్ మెంబర్స్ 5,000 చేశారు. లైఫ్ మెంబర్షిప్ మళ్ళీ రోజు వాడే సంబంధం చేసాం. దాన్ని ఏం చేసాం, ఇంకోటి 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ వేసాం. మేము వచ్చిన తర్వాత 5 అవార్డులు పెట్టాం. రామరాజు గారు జానపద విజ్ఞాన బహుమతి, నాయన కృష్ణ కుమారి జానపద కళా బహుమతి. వీళ్ళు ఇదంతా మేము మెంబర్షిప్లతో ఈ 2 ప్లస్ మళ్ళీ డాక్టర్ వసుంధరారెడ్డి జానపద విజ్ఞాన బహుమతి, ఆమె 1,00,000 రూపాయలు ఫిక్స్డ్. కాలువ సుమతి జానపద కథాగాన పురస్కారం, ఆమె జానపద కథలు చేసింది, ఆమె 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ వేసింది. తర్వాత అరుణాదేవి జానపద సాహిత్య పురస్కారం, ఆమె 1,00,000 రూపాయలు ఫిక్స్డ్, 5 లక్షలు ఫిక్స్డ్. 5,116 ఎవరి ఇయర్ అవార్డు ఇవ్వడం, సన్మానం చేయడం జానపద సాహిత్య పరిషత్ ఇప్పుడు చేశాను. ఇప్పటికి అది కొనసాగుతుంది. 100 సంవత్సరాల వరకు ఇలాగే 50 ఏళ్ళు ఎవరికి చేసాం. మిగతా యూత్ వస్తే వాళ్ళకి అప్పచెప్పి మేము కొద్దిగా రిలీఫ్ చేసుకుందామని తపన ఉంది, చేస్తున్నారు. వసుంధర మేడం గారు ఉంది, ఎవరి మంతు కూర్చొని మాట్లాడుకుంటాం. అది సంకల్ప సంస్థలో ఉండి చేసుకుంటాం సార్. అది కొన్ని పుస్తకాలు కూడా ప్రింట్ చేసాం, ఉన్నాయి. అవి కూడా మీకు అందజేస్తా వస్తే ఆడ ఉన్నాయి. జానపద సరస్సు అని పేరిట. ఓకే. ఈ జానపద యువ కళాకారులు అంటే మీరు ప్రోత్సాహం ఇస్తున్నారు, ఆ వాడి గురించి ఒకసారి. అది ఊర్లో డాక్టర్ వి గోవిందరెడ్డి అని నెహ్రూ కేంద్ర కోఆర్డినేటర్, స్టేట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆయన చనిపోయిన వల్ల కుప్పం సంప్రదాయ వీధి నాటకాల మీద పిహెచ్డి చేశాడు. ఆయన కుప్పం నా గురువు, నేను మళ్ళీ ఆయన గురువు. ఆయన ఇది చూడంత నేను పొలుదులు పనిచేసేటప్పుడు ఆయన కడప జిల్లా కోఆర్డినేటర్గా వచ్చాడు. యువజన సంఘాలు స్థాపించడము, యూత్ను ప్రోత్సహించడము, ఈ పనికి ఆకారము, శ్రమదానాలు పెట్టి చేశాడు. అప్పుడు ఆయన చేశాడంటే మీ ఇట్లా కాదు, ఆట వస్తువులు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అప్పుడు జానపద కళ రిజిస్ట్రేషన్ చేయించాను ఊర్లో. ఇప్పుడు కూడా ఆఫీస్ ఉంది, లైబ్రరీ పెట్టా. కళాకారులకు ఏం కావాలో అంత సంబంధించి ఆడబెట్టి రూమ్ 5 లక్షలు పెట్టి రూమ్ కట్టించాం. ఆడే కూర్చుంటాం, మాట్లాడుకుంటారు. ఇంకా జానపద పుస్తకాలన్నీ ఆడబెట్టేసాం. అది జానపద స్థాపించి దాని తర్వాత ఎంతోమంది కళాకారుల ప్రదర్శనలకు వెళ్తున్నారు, చేస్తున్న వాళ్ళే. సరే, ఈ ఒక విశ్వవిద్యాలయ ఆచార్యులుగా మీరు ఈ ప్రభుత్వాలు జానపద సాహిత్య పరిరక్షణకి ఏ విధమైన సహకారం ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు సార్? ఇప్పుడు అందరూ గవర్నమెంట్ ఏం చేయాలి, గవర్నమెంట్ మీద పడతారు, అది పెద్ద పొరపాటు. గవర్నమెంట్కు మనం సూచనలు వేయాలి. మీరు చెప్పేసి వచ్చాను సార్. సూచన అంటే కంప్లీట్గా ఇప్పుడు వాళ్ళకి కళాకారులకు ఇలాంటి డబ్బు 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 అంటారు. నువ్వు ఏం చేస్తావు, నువ్వు నీ పాత్ర ఏంది? వాళ్ళ సూచన సహాయాలో కళాకారులు కూడా, రాజకీయ నాయకులు కూడా వీళ్ళు ఉపయోగించుకుంటారు, కానీ సాయం చేయరు. వాళ్ళకి ఏమైనా ఓట్లు కావాలి, నీ వెనక ఏంది ఉంది, నీ బలగం ఏంది. కానీ ముందు నువ్వు బాగా ప్రభుత్వ ప్రసార కార్యక్రమం ప్రచారం అంటే జానపదం ఒక్కటే వాళ్ళకు ఉంది. దానికి డబ్బులు పెట్టి చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అన్నింటినీ కూడా ప్రచారం చేసేటువంటి. ఇప్పుడు మామూలుగా తల్లి పాలు ఇవ్వాలంటే లేదు, అట్లే వయోజన విద్య వీటన్నట్టు తల్లి పాలు చేసి ప్రచారం చేస్తారు. అది తనివి తీరాలంటే తుమ్మెద, తల్లి పాలు తాపాల జానపదం కాదు, ఇది రచన చేసింది. అది తనివి తీరాలంటే తుమ్మెద, తల్లి పాలు తాపాలమ్మ తుమ్మెద, తరగని అమృతము తుమ్మెద, తల్లి పాలలో ఉందమ్మ తుమ్మెద, డబ్బా పాలు వద్దు తుమ్మెద, అది జబ్బులకు నిలయమే తుమ్మెద. ఇట్లా కంప్లీట్గా అన్ని చేసి ప్రచారం చేస్తే సరిపోతుంది. సో మౌఖిక ప్రచారానికి జానపద కళాకారులని వాడుకు ఉపయోగించుకో, అప్పుడు వాళ్ళకి డబ్బులు
ఫిక్స్ చేసేయి. వాళ్ళ కళాకారుల ఉపాధి కూడా కలుగుతుంది. ఉపాధి. ఇంకోటి గవర్నమెంట్ చేసిన పెద్ద తప్పేమిందంటే ఉచిత పథకాలు అనవసరం. పెట్టండి ఎవరైనా సరే. నీకు పుట్టే ఆరోగ్యశ్రీ, విద్య ఫ్రీ, వైద్యం ఫ్రీ, కొన్ని మెయిన్ గుర్తించేసి పథకాలు ఇవి పెన్షన్లు. ఇది ఈ 3 తప్ప మిగతా ఇవ్వడానికే వీలు లేదు. పెద్ద రాంగ్. ఏ రాజకీయ నాయకుడైనా కూడా మామూలుగా బుర్ర ఉండి ఉపయోగించే నాయకుడికి ఏం చేయాలి? ఇవి తప్ప వేరేది ఇవ్వడానికి వీలు లేదు. తప్పు. నాశనం చేస్తున్నారు. బద్దకస్తులు కాదు, కంప్లీట్గా. ఇప్పుడు పల్లెటూరులో పనికి ఆహారం కింద పెట్టేసి వాళ్ళు 100 రోజులు పని కంటే పని చేయడం ఏం చేయడం డబ్బులు ఇచ్చేస్తారు. ఏందంత ఇది? ఎప్పుడు విలాన్స్ చేసుకుంటారు. ఇంకోటి కూడా గవర్నమెంట్ కూడా, అంటే గవర్నమెంట్ తప్పుపడతానే కాదు కానీ కళాకారులకు, రైతులకు పెన్షన్ల సంబంధించి విషయంలో పెన్షన్లు ఇవ్వడంలే. ఇలా జీతాలు ఎక్కువ, ఇలా జీతాలు ఎక్కువ. నువ్వు రాజకీయ నాయకులకు ఈరోజు ప్రెసిడెంట్ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, సీఎం, ఎన్ని 6 పెన్షన్లా ఒకరికే? ఏందంత ఇది? ఎవరు చెప్పారండి? దీనికి రెవల్యూషన్ వచ్చి పెట్టి ఆటోమేటిక్గా కట్టి రెవల్యూషన్ వచ్చి పెట్టి చేసి దాన్ని చేస్తే తప్ప వీళ్ళకు బుద్ధి రాదు. ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ స్కీమ్ తీసేశారు, ఇంకా వాళ్ళు కొనసాగుతున్నాయి. అదే కంప్లీట్ వీళ్ళకు వాళ్ళకి పెన్షన్ కట్ అసలు ఇవ్వకూడదు. రాజకీయ నాయకులు పెన్షన్ కట్ చేయాలి. అప్పుడు ఇన్ని లక్షల కోట్ల అప్పు ఏంటుకుంటుందండి. ఒక్కొక్క నాయకుడు ఇష్టం వచ్చినట్టు దోచుకొని కంప్లీట్ చేసుకుంటుంటే ఓకే, సంపాదించుకొని ఈ గంట కట్టుకోపోతారా? ఏ నాయకుడైనా సరే. ఆ నిధుల్ని జానపదాల పరిరక్షణ, జానపదులు కొంత ఇప్పుడు మన ఆచార సంప్రదాయాలు లేవు. కానీ జానపదులకు కావాల్సింది బస్సులో ఫ్రీ ఇచ్చేసి, కళాకారుడు మాత్రమే. ప్రతిసారి వద్దు. ప్రోగ్రామ్ అయితే ప్రదర్శన ఉన్నప్పుడు మిగతా రోజుల్లో డబ్బు పెట్టుకుని పోతారు. వెళ్లి చోట్ల సంబంధించింది ఇది. సరే, ఇది ఎప్పుడు వస్తుందో భగవంతుడే చేసేయాలి. కానీ ఇవన్నీ కూడా మనము ఆచరణలేక రావు, చేయరు. వాళ్ళకి కావాల్సిన ఓట్లు దోచుకోవడం, పెట్టడం, ప్రజలు మభ్యపెట్టి చేసుకునే తప్ప అది మన చేతకాని పని. కానీ స్వచ్ఛంద సంస్థలు అసలు కళాకారుడు ఎవరు కూడా సంబంధించినవి. ఇప్పుడు ఉదాహరణకి మామూలుగా కొన్ని విషయాల్లో అందరికీ రైతు బంధు పథకాలు అవసరం లేదు కదా. ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఉన్నాడే సరే, అవన్నీ కానీ ఏది ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో జానపద విజ్ఞాన పరిశోధన చాలా కుంటుపడింది. అంతగా జరగలే. జానపద సాహిత్య కళాకారులకు అన్యాయం జరుగుతుంది. కానీ పొరుగు రాష్ట్రాల్లో, కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక జానపద విజ్ఞాన విశ్వవిద్యాలయం స్థాపించుకున్నారు. ఇక్కడ లేదు, గుర్తింపు లేదు. ఓన్లీ తెలుగు యూనివర్సిటీలో జానపద కళల శాఖ ఉంది. గిరిజన జానపద వరంగల్లో ఉంది. అంతమంది ఎక్కడ లేదే, అన్ని చోట్ల ఉంది. ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు పుట్టుస తెలుగు విశ్వవిద్యాలయం ఇప్పుడు ఏపీలో ఉంది. గతి లేదు, ఏం లేదు. నేను మళ్ళీ అంతలక చూసామన్నా కూచిపూడి వెళ్ళొచ్చా, రాజమండ్రి వెళ్ళొచ్చా. ఏం చేస్తాం అక్కడ? డబ్బులు లేవు. ఎప్పుడు అది రామారావు గారి యొక్క మానస పుత్రిక. అలాంటిదైనా పట్టించుకుని నాతులు లేరు. ఏం చేయాలి చెప్పండి? విశ్వవిద్యాలయాలకి నిధులు లేనప్పుడు ఇంకా కళాకారుల దాకా వస్తారన్న కళ ఎటువంటి పరిస్థితుల్లో పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నాడు అంతే. అది కూడా ఎట్లా? అది పోతే మళ్ళీ ఓట్లు పోతాయని అది కూడా మాఫీ చేసి చూద్దాం సార్. మీరు అంటున్నట్టు కళాకారులను కాపాడుకోవాలి, ఆ జానపద విజ్ఞానాన్ని, సంపదను మళ్ళీ తిరిగి మనం చేజెక్కించుకొని భావితరాలకు అందించాలి. ఈ తరం వారు ముందు తరాల వారికి అందించే వరాలే మన జానపద కళారూపాలు. వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నారు. ప్రతి పండగ పబ్బల్లో, జాతర, తిరునాళ్ళలో ప్రదర్శిస్తూనే ఉన్నారు. వాళ్ళేం పెట్టి ఉగాది పండగ, ఉరుము, జముడికి పెద్దమ్మ గుడి దగ్గర వాయిస్తున్నారు. వాళ్ళేం లేదు, కాపాడుకుంటున్నారు. అడుగంటూ పోలే. కానీ సమయ సందర్భాన్ని బట్టి ఆదరణ దొరకాలి, మరింత ఆదరణ. ఇలాంటి ఆచార్యులు మరింత దాని మీద పనిచేస్తూ యువ కళాకారులకు కానీ, యువ పరిశోధనలకు కానీ మార్గదర్శకులుగా ఉండాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. నమస్తే.